సమృద్ధి అయినా ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచును. సమృద్ధి అయినా ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచును. అలసిన హృదయాలకు ఇది సమృద్ధి జీవం. విరిగిన హృదయాలకు వాక్యామృత జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. 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 సమృద్ధి జీవం. సమృద్ధి జీవం. సమృద్ధి జీవం. సమృద్ధి జీవం. వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈ యొక్క అబండెంట్ లైఫ్ బైబిల్ కాలేజ్ యొక్క ఆన్లైన్ బైబిల్ క్లాసెస్లో మనందరూ కూడా గత 19 వారములుగా మరి మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. మరి దినాన్న మరి 20వ వారంగా మనం దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. అందరూ కలిసి ఒకసారి థీమ్ చదవండి దయచేసి. Study the word of God to encounter the God of the word. ఎస్, దేవుని వాక్యాన్ని చదవండి లేక అధ్యయనం చేయండి. వాక్యమైన దేవునితో ముఖాముఖి అనుభవాన్ని పొందండి. దట్ షుడ్ బి అవర్ థీమ్ అండ్ గోల్, మోటో ఆఫ్ స్టడీయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మరి ఇందులో భాగంగా ఇక్కడ మనం ప్రస్తుతం నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్ పేరు ఏంటంటే ద హోలీ బైబిల్ అండ్ అన్పారలెల్డ్ ట్రెజర్. మరి బైబిల్ గ్రంథం యొక్క విశిష్టత, అద్వితీయత, మరి ఏ రీతిగా గొప్ప ధననిధి కన్నా అమూల్యమైనటువంటిది, విలువైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని, ఆ విషయాలన్నీ కూడా ఇందులో మరి మనం నేర్చుకుంటున్నాం. మరి యొక్క కొటేషన్ ఎవరైనా దయచేసి చదవండి మైక్ ఆన్ చేసుకొని. Satan fears our study of God's word because ignorance of it is the most effective weapon he can use against us. రైట్. సో గమనించండి, ఎందుకు మనం వాక్యాన్ని చదవాలి, వ్యక్తిగతంగా కానీ కలిసి కానీ, లేక ఎందుకు మరి ఇటువంటి మరి బైబిల్ క్లాసెస్ మరి మనం అటెండ్ అవుతూ ఉండాలి అంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని యొక్క వాక్యాన్ని అధ్యయనం చేసే వ్యక్తిగా, ధ్యానం చేసే వ్యక్తిగా ఉంటాడో, చూడండి, సాతానుడు అటువంటి వ్యక్తులకు భయపడతాడంట. మనం బైబిల్ చదవడం ప్రారంభిస్తే వాడు భయపడతాడు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము అవగాహన లేకపోతేనే మనకు అటువంటి వారినే వాడు చాలా సులభంగా మోసం చేస్తాడు. అటువంటి వారిని వీరికి తెలియదులే. ఇప్పుడు సాధారణంగా ఎవరైనా కూడా బయట మరి మనం చూసినట్టయితే ఎవరు ఎక్కువ మోసపోతుంటారండి మార్కెట్లో? ఫర్ ఎగ్జాంపుల్ షాప్కి వెళ్ళినా లేక ఎక్కడైనా ఉన్నారనుకోండి, ఎవరు ఎక్కువగా మోసపోతుంటారు? అమాయకులు. ఎవరండి? అమాయకులు మోసపోతుంటారు. మీ వాయిస్ క్లారిటీ లేదు బ్రదర్. ఎవరండి? అమాయకులు అండి. అమాయకులు. రైట్ రైట్ అండి. అవును, అవును, అమాయకులు. లేకపోతే మరి చదువు లేని వారు, తెలియని వారు కదండి అమాయకులు. మోసపోతూ ఉంటారు. వీళ్ళకి తెలియదులే, వీళ్ళకేమీ తెలియదని మరి దాని మీద మరి 30 రూపాయలు ఉంటే వాళ్ళు దాన్ని ఈజీగా 50 రూపాయలు కూడా అమ్మగలరు. అంటే వాళ్ళకి చదువు లేదు అని వీళ్ళకి తెలిసినప్పుడు ఆ రీతిగా అమాయకులు, తెలియని వారు, జ్ఞానం లేని వారు లేక తెలివి లేని వారు మోసపోతూ ఉంటారు. కాబట్టి సాతాను చేతిలో ఎటువంటి క్రైస్తవులు మోసపోతూ ఉంటారంటే, వాక్యము తెలియని విశ్వాసులు, వాక్యము తెలియని క్రైస్తవులు, మరి ఇంకా వారు పరిచర్లోని వారైనా కావచ్చు, ఎవరైనా సరే వాక్యము యొక్క సరైనటువంటి అవగాహన లేని వారే త్వరగా మోసపోతూ ఉంటారు. ఎందుకంటే సాతానుడికి అది ఒక మంచి ఆయుధం లాంటిదండి. ఎవరికైతే వాక్యపు అవగాహన లేదో
అటువంటి వారిని వాడు చూసి సంతోషిస్తాడు. ఇంకా నేను వీళ్ళని ఈజీగా సులువుగా మోసం చేసేయచ్చు, నా చేతిలో వీళ్ళు చిక్కుకుంటారని వాడు సంతోషిస్తాడు. అలా కాకుండా మనం వాక్యం ఎడల ఒక మంచి అవగాహన, సరైనటువంటి అవగాహన, రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్స్ వర్డ్ మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు అపవాది వాడు మనకు భయపడతాడు. మనల్ని ఏదైనా చేయాలని కూడా వాడు కొంచెం ఆలోచిస్తాడు. అమ్మో వీళ్ళ దగ్గరికి వద్దురా బాబు, వీళ్ళతో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, వీళ్ళకు వాక్యం తెలుసు అని. సో కాబట్టి ఇక్కడ ఏదో అంటే ఒక నాలెడ్జ్ పరంగా కాదు నేను చెప్పడం, ఒక విధంగా మనం దాన్ని వ్యక్తిగతంగా ధ్యానం చేస్తూ మరి వాక్య ప్రకారంగా జీవిస్తూ మరి ఆ వాక్యముతో ఒక అనుసంధానము కలిగి ఉన్నటువంటి జీవితాన్ని సాతానుడు చూచి వాడు భయపడతాడు. రైట్. సో అందుకే మరి మనము దీన్ని ఒక గురిగా, ఒక గోల్గా పెట్టుకొని మరి దేవుని యొక్క వాక్యమును క్షుణ్ణంగా మరి ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ లో మరి ఏప్రిల్ 1వ తారీఖు నుండి మనం దీన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ ఉన్నాం. మీరు చూస్తున్నటువంటి టాపిక్స్ అన్ని కూడా ఇంతవరకు కూడా మరి మనము అధ్యయనం చేశాం. మరి గత వారంలో మనం చూసినట్టయితే మరి బైబిల్ యొక్క వ్యాఖ్యానంలో మనం ఉన్నాం. మరి మీ అందరికి తెలుసు ఆ యొక్క 3 స్టెప్స్ ఆఫ్ సిస్టమాటిక్ బైబిల్ స్టడీ. మరి మనం క్రమంగా వాక్యాన్ని అధ్యయనం చేయాలంటే 3 ప్రాథమిక మెట్లు ఉన్నాయి అని మనం చూసాం. అందులో మొట్టమొదటిది పరిశీలన, అబ్జర్వేషన్. నెంబర్ 2 ఇంటర్ప్రిటేషన్, వ్యాఖ్యానము. 3వది అప్లికేషన్, అన్వయింపు. అందులో భాగంగా మనము ఆ 2nd స్టెప్ లో మనం ఉన్నాం, ఇంటర్ప్రిటేషన్. రైట్. సో అందులో ఆ ఇంటర్ప్రిటేషన్ లో 6 సాధారణ నియమాలు. There are 6 general rules of interpretation and there are 8 special rules of interpretation అని 2గా మనము డివైడ్ చేసుకొని ఒక్కొక్కటి కూడా మరి మనము ధ్యానం చేస్తున్నాం, డిస్కస్ చేస్తున్నాం. మరి లాస్ట్ క్లాస్ లో ఆ స్పెషల్ రూల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ లో భాగంగా మరి 2వది, 3వది, 4వది ప్రావర్బ్స్, పోయిట్రీ అండ్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్, అలంకార భాష, ఆ 3 కూడా మరి మనము స్టడీ చేశాం. రైట్. సో ఈ రోజున మరి మనము 5వ పాయింట్ లోకి డైరెక్ట్ గా వెళ్ళిపోదాం. స్పెషల్ రూల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ లో నెంబర్ 5, 5వ మెయిన్ పాయింట్. ఓకే, ఈ స్పెషల్ రూల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ లో 5వ పాయింట్ ఏంటి అంటే సింబల్స్. తెలుగులో కూడా రాశాను అక్కడ నేను, చిహ్నములు లేక గుర్తులు, సింబల్స్. ఓకే, ఇది చాలా ప్రాముఖ్యం అండి. మనము బైబిల్ చదువుతున్నప్పుడు మరి ఇది అనేక విధమైనటువంటి సాహిత్య శైలిలో వ్రాయబడింది అని ఇదివరకు మీతో చెప్పాను. అందులో భాగంగా ఒకటి ఏంటంటే సింబల్స్, సో చిహ్నములు. కాబట్టి మనకు బైబిల్లో చాలా పుస్తకాల్లో పోయిటికల్ బుక్స్ లో కావచ్చు, పద్యభాగపు పుస్తకాల్లో కానీ లేక ప్రవచనాత్మక పుస్తకాల్లో ప్రాఫిటికల్ బుక్స్ లో కావచ్చు, మరి చాలా మట్టుకు మనము సింబల్స్ ని మరి వి కమ్ అక్రాస్ సింబల్స్, అనేక చిహ్నాలు చూస్తూ ఉంటాం. ఓకే, సో ఈ రోజున మరి దీంతో మనం స్టార్ట్ చేద్దాం. ఏ రీతిగా ఈ సింబల్స్ మనకు వచ్చినప్పుడు దానిని ఏ రూల్ పెట్టుకొని మనము సరైన రీతిలో ఇంటర్ప్రిట్ చేస్తే రైట్ ఇంటర్ప్రిటేషన్ మనకు వస్తుంది అనే విషయాన్ని మరి స్టడీ చేద్దాం. ఓకే, ఎవరైనా సరే ఆ ఫస్ట్ 2 లైన్స్ చదవండి, మైక్ ఆన్ చేసుకొని. Examine all symbols carefully to determine the meaning of the representation. రైట్. ఓకే, గమనించండి, మనం బైబిల్ని చదువుతున్నప్పుడు అది ఏ పుస్తకమైనా, ఏ అధ్యాయమైనా, ఏ వచనమైనా చాలా జాగ్రత్తగా మనము ఎక్కడెక్కడైతే చిహ్నాలు ఉన్నాయో వాటి యొక్క మరి వాటి ఉద్దేశము అలాగే మీనింగ్ ఆఫ్ ఇట్స్ రిప్రజెంటేషన్. సో దాని ఉద్దేశము, దాని అర్థం, సింపుల్ గా మరి అవి 2 కూడా మనం గుర్తించగలగాలి. ఎక్కడైతే మనకు సింబల్ ఉన్నదో, సాధారణంగా సింబల్ ఉన్నప్పుడు దాన్ని మనం అక్షరాల తీసుకోము, లిటరల్ గా తీసుకోము. రైట్. దాని వెనుకున్నటువంటి అర్థము, ఉద్దేశం, మీనింగ్ ఆఫ్ ద రిప్రజెంటేషన్ అండ్ ద పర్పస్ ఆఫ్ దట్ సింబల్, అవి 2 కూడా మరి మనం చూడవలసి ఉంటుంది. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసినప్పుడు బైబిల్లో ఇప్పుడు చూద్దాం. శాంపుల్ గా కూడా కొన్ని చూసినప్పుడు చాలా సింపుల్ గా కూడా మరి మనకు ఈజీగా కూడా
అర్థమవుతుంది. ఈ యొక్క నిర్వచనాన్ని ఒకసారి కనుక చూస్తే ఆ యొక్క సింబల్ అనేది ఈ యొక్క నిర్వచనము, ఏ సింబల్ ఈజ్ అ వర్డ్ ఆర్ ఫ్రేజ్ which stands for or represents something else. Its purpose is to illustrate or make more clear. గమనించండి, మనం సాధారణంగా ఒక విషయాన్ని తెలియచేయడానికి మరి దానిని ఇంకొక వస్తువుతో కానీ, ఇంకొక వ్యక్తితో కానీ, ఇంకొక స్థలముతో కానీ ఒక పోల్చి మనం ఒకదాన్ని చెప్పడానికి చాలాసార్లు ప్రయత్నిస్తుంటాం. ముఖ్యంగా మరి మనకు పిల్లలు ఉన్నారనుకోండి, ఇంట్లో మన పిల్లలకు కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ప్లస్ మరి ముఖ్యంగా ఈ జనరేషన్ లో మరి పిల్లలు మీకు తెలుసు కదండి, ఎంత చాలా అడ్వాన్స్డ్ గా ఉంటూ ఉన్నారు. అన్ని రకాల ప్రశ్నలు, దే హ్యావ్ లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్, మరి అన్ని అడుగుతూ ఉంటారు. సో మరి మనం ఏం చేస్తుంటామంటే మరి వాళ్ళకు డైరెక్ట్ గా అది మరి చెప్పినప్పుడు మరి అది అర్థం కాకపోవచ్చు. అందుకని వారికి అర్థమయ్యే రీతిలో ఏదైనా మరి యొక్క వస్తువుతో కానీ ఇంకొక ఐటెంతో కానీ పోల్చి దాన్ని చెప్తూ ఉంటాం. సో కాబట్టి ఆ సింబల్ అంటే అంతే అన్నమాట. సో వేరొక వస్తువుతో మనం పోల్చి, వేరొక వ్యక్తితో కానీ వస్తువుతో కానీ స్థలంతో కానీ పోల్చి దాన్ని మరి మనం చెప్తూ ఉంటాం. అలాగే మనం ఏదైనా ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకున్నప్పుడు కూడా మనం ఏం చేస్తూ ఉంటామంటే ఇంకొక దాంతో పోల్చి మనం చెప్తూ ఉంటాం. సాధారణంగా ఈవెన్ మన కాన్వర్సేషన్స్ లో కూడా మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఇవి సాధారణంగా సర్వసాధారణంగా మరి మనం ఎటువంటి పోలికలు, గుర్తులు, చిహ్నాలు, మరి కోడ్ లాంగ్వేజెస్, రైట్, చాలా మటుకు మనం వాడుతుంటాం. ఓకే, సో కాబట్టి బైబిల్లో కూడా ఆ రీతిగానే ఒక విషయాన్ని మరి స్పష్టమైన రీతిలో తెలియచేయడం కొరకు మరి చదువరులకు అర్థమవడం కోసం ఇంకొక వాటితో పోల్చడం జరిగింది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఉదాహరణ ఎగ్జాంపుల్ మీరు కనుక చూస్తే యోహాను సువార్త 1:29లో మరి బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎప్పుడైతే యేసు ప్రభువారు ఆయన రావడం చూస్తున్నారో, ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల అన్నారు. రైట్, సో యేసుక్రీస్తు గొర్రె పిల్లతో అక్కడ పోల్చడం జరిగింది, దేవుని గొర్రె పిల్లతో పోల్చడం జరిగింది. సో జీసస్ క్రైస్ట్ యాజ్ ది ల్యాంబ్ ఆఫ్ గాడ్, రైట్. సో వాస్తవంగా మనం గొర్రె పిల్ల అని తీసుకున్నప్పుడు అక్షరాల యేసు ప్రభు గొర్రె పిల్ల ఏమి కాదు, ఆయన మనిషి కదండి. అయితే ఆయన మరి గొర్రెపిల్ల యొక్క స్వభావము, గొర్రెపిల్ల మరి యొక్క కార్యము ఏదైతే అది చేయబోతుందో, ఏ రీతిగా మరి గొర్రెపిల్లను మరి ఆ రోజుల్లో మరి బలికి అర్పించేవారు, రైట్. పాత నిబంధనలు కూడా మనకు తెలుసు, మరి దహన బలులు లేక 5 రకాల బలులు లేవి కాండంలో ప్రస్తావించబడినప్పుడు ఏ రీతిగా ఆ యొక్క గొర్రెల మరి రక్తము మరి పరిశుద్ధ స్థలంలో మరి చిందించబడేదో యాజకుడు ఆ రీతిగా వారి పాప ప్రాయశ్చిత్తార్థమై చేసే వ్యక్తిగా ఉన్నాడో మనకు తెలుసు. సో కాబట్టి ఇప్పుడు ఆ గొర్రె యొక్క లక్షణము, గొర్రె యొక్క స్వభావము, గొర్రె యొక్క పని విధులు ఏదైతే అది చేయబోతుందో దానికి గుర్తుగానే యేసుక్రీస్తు ప్రభు కూడా మరి అది ఒక అమాయకు జంతువు లేక పరిశుద్ధతకు కూడా అది సాదృశ్యము. అలాగే మనుషుల పాపములు పరిహరించబడడానికి ఒక తాత్కాలిక ఉపశమనం లేక తాత్కాలిక మరి పాప ప్రాయశ్చిత్తార్థమై ప్రభు దారిని అనుమతించినట్టుగా చూస్తున్నాం. సో కాబట్టి ఇప్పుడు ఆ లక్షణాలన్నీ కూడా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులో ఉన్నాయి. కాబట్టి ఏ రీతిగా ఇంకా ఆయన కూడా మరి ఒక పరిశుద్ధుడుగా ఈ లోకానికి వచ్చి అలాగే అందరి నిమిత్తమై ఆయన బలి అర్పణ కాబోతున్నాడు, ఆ విషయాన్ని ముందుగానే ఒక సాదృశ్య రూపకంలో లేక చిహ్నంలో గుర్తులుగా మరి ఆ యోహాను అక్కడ యేసుక్రీస్తు ప్రభుని మరి చెప్పడం జరిగింది, ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. ఓకే ఓకే, can I have a small doubt? yes అండి, చెప్పండి. Do I say that lamb is used to symbolize Jesus or Jesus is used to symbolize lamb? Oh, How Jesus, do I take it? of course, in order to understand Jesus there are different analogies used. One of them is actually lamb. So Okay, main focus is actually Jesus Christ. So main focus is Jesus Christ. So in order to understand who Christ is, Thank you. there are so many analogies అండి. అలాగే ఇప్పుడు I'll ask you, maybe మీరు షేర్ చేయొచ్చు, ఇంకా ఎనీ అదర్ సింబల్స్ యూస్డ్ ఫర్ జీసస్ క్రైస్ట్ ఇన్ ద బైబిల్ యూ కెన్ షేర్ నౌ. ఇంకా ఏవైనా ప్రభుకి వాడిన గుర్తులు చెప్పండి. ఒకటి గొర్రె పిల్ల అని చెప్పాను, ఇంకా ఏవైనా ఉన్నాయా?
chief shepherd. యా షెపర్డ్ ఓకేనండి, కాపరి ఒకటి. ఇంకా ఎనీ అదర్ సింబల్స్ యూస్డ్ ఫర్ జీసస్ క్రైస్ట్? సింహము. సింహం అండి, Lion. కరెక్ట్, లయన్. ఇంకా ఈగిల్ ఆల్సో, ఈగిల్. ఓకే, ఈగిల్. ఓకే, రాక్, బండ. ఆ బండ క్రీస్తే, గుర్తొచ్చిందండి. ఎస్, అవును. తర్వాత రూట్, వేరు. తర్వాత బ్రాంచ్, కొమ్మ. లయన్ మీరు చెప్పారు. రాక్, అలాగే స్టంబ్లింగ్ బ్లాక్, స్టంబ్లింగ్ స్టోన్. ఇలాగా ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు ఆయన యొక్క మరి వ్యక్తిత్వాన్ని, ఆయన చేసేటటువంటి కార్యాన్ని తెలియచేయడానికి మరి ఒక్కొక్క మరి సింబల్ అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఓకే, సో అలాగే మనం చూసినట్టయితే మరి బైబిల్లో ఇంకా కొన్ని ఉన్నాయి. మరి పరిశుద్ధాత్మ కూడా కొన్ని గుర్తులు, చిహ్నాలు వాడడం జరిగింది. ఓకేనండి. పరిశుద్ధాత్ముడు పావురము వలె దిగి వచ్చను అని మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మము దగ్గర పావురము వలె పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. కాబట్టి పరిశుద్ధాత్మకు కూడా మరి యొక్క చిహ్నము ఏంటి అంటే పావురము. అలాగే మరి గాలి, అపోస్తల కార్యాల 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో చూస్తే మరి ఆయన గాలులు, మరి బలమైనటువంటి గాలులు వీచగా అక్కడి నుంచి కూడా రావడం జరుగుతుంది. ఇక అలాగే నెక్స్ట్ మరి పరిశుద్ధాత్మకు నీరు కూడా అక్కడ మరి మనము సాదృశ్యంగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇక నూనె కూడా పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నది. అభిషేకించడానికి నూనె మరి ఏ రీతిగా వాడడం జరుగుతుందో ఒక రాజును అభిషేకించుటకు, అలాగే అది కూడా ఆ నూనె అనేది పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఈ రీతిగా మనం ఇంకా పాత నిబంధనలో మనం చూసినప్పుడు ఇశ్రాయేలీలు. yes అండి. Can we use this like for Holy Spirit is also said as the comforter, teacher? Can we use that also? Yeah, we can use that also. Yes, because that's a characteristics of Holy Spirit anamata avanni kuda. Okay. Like he comforts, right? He teaches, he encourages, he leads. So those are all the characteristics of the Holy Spirit anamata, right? So ippudu we are just speaking about the symbols of the Holy Spirit anamata. Adi, of course, when we study the doctrines actually in detail, maybe God willing, we will study basic Christian doctrines also. So there, like when we study about the Holy Spirit completely, God, we take Trinity. In the Trinity, like God the Father, God the Son, and the Holy Spirit. So we different గా మరి మనం స్టడీ చేసినప్పుడు మరి వ్యక్తిత్వం, మరి ఆయన యొక్క గుణాలు, క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఫంక్షన్స్, లైక్ వి స్టడీ ఇన్ డిఫరెంట్ కేటగారికల్ గా చదువుతాము. సో ఇక్కడ ప్రజెంట్ సింబల్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి హోలీ స్పిరిట్ కి ఈ సింబల్స్ అని కూడా వాడారు. అలాగే you would know that God led Israelites through the pillar of cloud and pillar of fire, right? పగలు మేఘ స్తంభము గాను, రాత్రి అగ్ని స్తంభము గాను మరి దేవుడే మరి ఇశ్రాయేలును నడిపించాడు అరణ్య మార్గంలో. కాబట్టి ఆ క్లౌడ్ అండ్ ఫైర్ అగైన్ దే ఆర్ సింబల్స్. మేఘము, అలాగే అగ్ని స్తంభముగా. సో అది దేనికి గుర్తు అంటే ఇట్స్ a symbol of God's presence and God's guidance. Both the pillar of cloud and the pillar of fire, అగ్ని స్తంభము, మేఘ స్తంభం రెండు కూడా దేవుని సన్నిధికి, అలాగే దేవుని నడిపింపుకు రెండు కూడా మరి సాదృశ్యాలుగా, చిహ్నాలుగా ఉన్నాయి. అలాగే మరి మనము సాతానుని కూడా తీసుకున్నప్పుడు మరి సాతాను కూడా మరి సర్పము అనున్నది. అలాగే ప్రకటన 12లో మహాఘట సర్పము, అది నిన్న మరి అది ధ్యానించడం జరిగింది 12వ అధ్యాయంలో. అపవాది మహాఘట సర్పము లేక సర్పము, డ్రాగన్, ఆ సర్పెంట్, అవన్నీ కూడా సింబల్స్ ఆఫ్ సేటన్. అఫ్ కోర్స్ దేర్ ఆర్ అదర్ సింబల్స్ ఆల్సో లైక్ థీఫ్ కానీ, లైక్ డిసీవర్ కానీ. సో అవన్నీ కూడా సింబల్స్ కమ్ ద క్యారెక్టరిస్టిక్స్ అని కూడా మనం చెప్పచ్చు. ఇంకా
వెన్ యు థింక్ ఆఫ్ హార్న్ అంటే కొమ్ము గురించి మనం ఆలోచిస్తే మరి అది బలానికి, స్ట్రెంగ్త్ కి సింబల్. అలాగే తాళపు చెవి, కీస్ గురించి మనం ఆలోచిస్తే అది అథారిటీ, అధికారములకు మరి గుర్తు. సో కాబట్టి అలాగా మనకు బైబిల్లో ఒక విషయాన్ని కానీ, ఒక వ్యక్తి గురించి చెప్పడం గురించి కానీ, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, ఆయన పర్సనాలిటీస్, అట్రిబ్యూట్స్, క్యారెక్టరిస్టిక్స్ మరి చెప్పడానికి కొన్ని గుర్తులు వాడడం జరిగింది. అఫ్ కోర్స్ ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి. ఎలాగంటే మరి ఒకే గుర్తు కొన్నిసార్లు 2 అర్థాలు కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు యేసుక్రీస్తు ప్రభు మరి లయన్, ఓకే, సింహంతో పోల్చడం జరిగింది. వాస్తవమే, ఓకేనా, సింహంతో హీఈస్ సింబలైజ్డ్ యాజ్ లయన్. అయితే సేమ్ లయనే గమనించండి మీరు, యేసుక్రీస్తు ప్రభుకి వాడారు, సాతాను కూడా వాడారు కదండి. సాతాను కూడా గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వాడు ఎదురు చూస్తున్నాడు. సో యేసు ప్రభు వారు కూడా లయన్, సింహము, యూదా గోత్ర సింహం వాడారు. అయితే అలాంటి సందర్భాల్లో మనం ఎలా అర్థం చేసుకోవాలి అని చూస్తే దాని యొక్క పాజిటివ్ క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట, గుడ్ క్వాలిటీస్ ఆఫ్ లయన్. సింహానుకున్న మంచి లేక గొప్ప పాజిటివ్ లక్షణాలు స్ట్రెంగ్త్, బలానికి సాదృశ్యం అది. అలాగే రాజరికానికి, కింగ్లీ, దానికి ఆత్మ, దానికి సింబల్ గా ఉందన్నమాట. కాబట్టి యేసు ప్రభు వారి విషయంలో మనం సింహము అని పోల్చినప్పుడు అలా తీసుకోవాలి, రైట్? అంటే ఆయనకి సర్వాధికారం ఉన్నది, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన రాజు, ఆయన రాజుల రాజు, లేక ఆయన పరిపాలకుడు, మరి లేక ఆయనకు సార్వభౌమాధికారం ఉన్నది అని సింహానుకున్నటువంటి ఆ లక్షణాలు తీసుకోవాలి. అయితే మరి సాతాను గురించి మాట్లాడుకునేటప్పుడు వాడు కూడా గర్జించే సింహము వలే ఉన్నాడు కదండి. సో అప్పుడు ద బ్యాడ్ సైడ్ ఆఫ్ ఎ లయన్, లేక ద నెగిటివ్ రోల్ ఆఫ్ ఎ లయన్, ఓకేనండి. సో కాబట్టి ఆ సింహానుకున్నటువంటి చెడు లక్షణాలు అప్పుడు వాడికి వర్తిస్తాయి. అంటే గర్జిస్తూ, కోపముతో వస్తూ ఎవరు దొరికితే వాళ్ళని తినేయడానికి, అంతే కదండి. ఆకలి కొన్న సింహము చాలా కోపంతో ఉంటుంది. మరి ఎవరు దొరికితే, ఏ జంతువు దొరికితే దాని మీద పడడం, చీల్చి ముక్కలు చేయడం, ఫస్ట్ దాని ఆకలి తీరిపోవాలి, అంతే. సో అది ద నెగిటివ్ సైడ్ ఆర్ ద బ్యాడ్ సైడ్ ఆఫ్ లయన్, ఓకే. ఎ ఫెరోషియస్ ప్రిడేటర్, ఒక క్రూరత్వము కలిగినటువంటి దుష్ట మనస్సు అనేది దానికి కూడా, అందులో కూడా మరి మనము చూడగలం. కాబట్టి సాతాను కూడా ఆ రీతిగా గర్జించు సింహము వలె, ఒక ఫెరోషియస్ రోరింగ్ లయన్ వలె వాడు కూడా ఎవరు దొరికితే వారిని మృంగివేయాలి, చంపివేయాలి అని. అందుకే దొంగ, యోహాను సువార్త 10:10 ప్రభు అంటాడు కదా, దొంగ ఎందుకు వస్తాడు? దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి. సో కాబట్టి ఆ లయన్ యొక్క ఇంకొక సైడు అదనమాట, అది సాతానుకి మరి దాన్ని అప్లై చేయడం జరిగింది. సో కాబట్టి అక్కడ మనం కొంచెం జాగ్రత్తగా ఆ సింబల్స్ ని, అందుకే నేను చెప్పాను దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్, లేక దాని యొక్క పర్సనాలిటీ, దాని యొక్క అట్రిబ్యూట్స్, మనం దాన్ని ఏ రీతిగా తీసుకోవాలో, అఫ్ కోర్స్ వెన్ వి రీడ్ ద బైబిల్ ద కాంటెక్స్ట్ డిసైడ్స్ దట్, ఓకేనండి. మనం దాన్ని పాజిటివ్ గా అర్థం చేసుకోవాలా, నెగిటివ్ గా అర్థం చేసుకోవాలా అనేది మనం వాక్యాన్ని చదువుతున్నప్పుడు, ఆ వాక్యం ఏ సందర్భంలో వ్రాయబడిందో దాన్ని మనం చదివినప్పుడు అది దాన్ని మనం ఆ రీతిగా ఇంటర్ప్రిట్ చేయడానికి ఆ సింబల్స్ అనేవి మనకు యూస్ఫుల్ గా ఉంటాయి. ఓకే, ఇప్పుడు అందరు కూడా కమ్ టు మాథ్యూ చాప్టర్ 3:12, మత్తయి సువార్త 3:12 చదవండి. ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. మత్తయి సువార్త 3:12 అండి. స్లైడ్ మీద కూడా మీరు చూస్తున్నారు, అదే. ఆయన చేతిలో ఉన్నది. ఓకే, చదవండి. ఎవరితో ఈ మాటలు చెప్తున్నారండి? ఆయన గోధుమలను కొట్టులో పోసి ఆరిన అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పను. రైట్ అండి. ఓకే, ఎవరితో ఈ మాటలు చెప్తున్నారు చెప్పండి. బాప్తిస్మ యోహాను అక్కడున్న ప్రజలతో చెప్తున్నారు పాస్టర్. రైట్, బాప్తిస్మ యోహాను మరి ఆయన మరి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా
అక్కడికి వచ్చినటువంటి అనేక మంది అక్కడ యూదులు, అనేక తెగలు గల వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. మరి వారితో మరి ఆయన దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ చెప్పినటువంటి మాట అది. ఆయన చేట, ఆయన అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఆయన మా యోహాను యేసుక్రీస్తు, ఎస్, ప్రభు గురించి, యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నారు. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను పొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయని వారితో చెప్పాను. ఓకే, ఈ వాక్యం చదివారు. జస్ట్ మీరు చదివినప్పుడు మీరు ఇంత ముందు కూడా చదివే ఉండొచ్చు వాక్యం. సో అక్కడ చేట అనుంది కదండి. సో ఆ చేట దేనికి గుర్తు అంటే యేసు ప్రభు అంటే ఆయన ఏమన్నా అక్షరాల చేట చేతులు పట్టుకొని తిరుగుతూ ఉన్నాడా, లేక దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? He will separate the lamb from the goats or the sinners from the righteous. ఓకే ఓకే, పాపులను నీతిమంతులను ఆయన వేరు చేసే వ్యక్తే. ఎందుకంటే ఆ చాటలో సాధారణంగా చెరుగుతారు కదండి. ఆ చాటని చెరిగినప్పుడు మరి ఫుట్టంతా కూడా ఒకవైపుకి బయటకు వెళ్ళిపోద్ది, అక్కడ ఉండాల్సినవంతా కూడా ఒకవైపు ఉంటుందన్నమాట. అది ఏ ధాన్యమైనా కూడా ఆ రీతిగా చెరగడం జరిగినప్పుడు రెండుగా వేరైపోద్ది అనమాట. మరి ఆ గోధుమలన్నీ ఒకవైపు, ఆ పొట్టంతా ఇంకొక వైపు అయిపోతుంది ఎప్పుడైతే చెరగడం ప్రాసెస్ జరుగుతుందో. సో కాబట్టి ఆ రీతిగా ప్రభువు ఆయన నీతిమంతులను అవినీతిమంతులను ఓకే ఆయన వేరు చేయడం జరుగుతుంది. సో కాబట్టి Psalm 1 tells us about that godly and ungodly. ఎస్ అండి, గాడ్లీ అండ్ గాడ్లీ, అవును, దైవికమైన ప్రజలు, మరి దేవుణ్ణి తిరస్కరించిన ప్రజలు, లేక పాపులు, నీతిమంతులు. అలాగే మన మత్తయి సువార్త 25కి వెళ్తే మరి అక్కడ మరి గొర్రెలు, మేకలు, షీప్ అండ్ గోట్, రైట్? సో అట్ ద డే ఆఫ్ జడ్జ్మెంట్ దట్స్ వాట్ ఈస్ గోయింగ్ టు టేక్ ప్లేస్. సో ప్రస్తుతానికి అందరూ కలిసే ఉంటూ ఉన్నారు, అయితే ఆయన చేట మాత్రం ఆయన చేతిలో ఉంది. దట్ మీన్స్ ఈజ్ ఏ గాడ్ ఆఫ్ జడ్జ్మెంట్. సో కాబట్టి ఈజ్ ఏ జడ్జింగ్ గాడ్. ఆ విషయానికి వస్తే మరి హీ కేమ్ యాజ్ ఎ సేవియర్ at his first coming, but is going to come as a judge in the second coming. సో దాని గురించి ఆయనదే బాప్తిస్మా ఇచ్చే యోహాను అంటే అక్కడ ముఖ్యంగా ఆయన అక్కడ ఉన్నటువంటి శాస్త్రులతోనూ, పరిసయ్యులతోనూ, సద్దూకయ్యులతోనూ, మీరు కనుక 7th verse చదివితే అక్కడ ఎవరెవరు ఉన్నారో మీరు చూడొచ్చు. పరిసయ్యులు, సద్దూకయ్యులు, ఓకేనండి, వాళ్ళందరూ కూడా ఒక విధంగా చెప్పాలంటే మేము అబ్రహాం సంతానము అంటే ఇంకా మేము ప్రత్యేకంగా మారుమనసు పొంది ప్రత్యేకంగా మరి మా పాపాలు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, మేము ఆల్రెడీ అబ్రహాం సంతానం కాబట్టి ఆటోమేటిక్ గా మాకు ఆ రక్షణ చేసినట్టే అని ఒక విధంగా దే హావ్ టేకెన్ సాల్వేషన్ ఫర్ గ్రాంటెడ్ అండ్ సో దే డోంట్ రిపెంట్ ఫర్ దేర్ సిన్స్ పర్సనల్లీ. అందుకే ఆ విషయంలో మరి బాప్తిస్మా ఇచ్చే యోహాను చూడండి, మీరు అలా కాదు. ఎందుకంటే గాడ్స్ జడ్జ్మెంట్, దేవుని యొక్క మరి చెప్పాలంటే ఇంకా ఇంకా కఠినంగా యోహాను ఎలా మాట్లాడారంటే చూడండి, 10లో ఉంటుంది, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉంది, మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడుతుంది. కాబట్టి ఆ యొక్క ప్రక్రియ ఎవరు చేస్తారు? ఓకే, మంచి ఫలము ఫలించిన ప్రతి చెట్టును మరి నరకబడి ఎవరు అగ్నిలో వేస్తారు? సో ఇట్ ఈస్ గాడ్, దేవుడు, ప్రభు. అందుకే ఆ ప్రభు చేతిలోనే ఆయన చాట ఉంది. ఆయన చెరిగేస్తాడు, చెరిగేసి పొట్టునంత ఒకవైపు, మంచి ధాన్యానంత ఒకవైపు ఆయన చేసి ఆ రీతిగా ఆయన చిత్త ప్రకారంగా ఆయన తీర్పు తీరుస్తాడు. కాబట్టి మీరు పశ్చాత్తాపడాలి మీ విషయంలో అని ఆయన రక్షణ సందేశాన్ని యోహాను తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆ చాట, కాబట్టి మనము అది చదివినప్పుడు రైట్, సో అది అక్షరాల దేవుడేమి అంటే ప్రభు చేతిలో ఏమి అక్కడ చాటలేదు. అయితే ప్రభు చేసే క్రియ, ఆ చాట ఏ పని చేస్తుందో చెరగడం, సపరేట్ చేయడం, చెరగడం, పొట్టంతా ఒకవైపు, మంచి ధాన్యం అంతా ఒకవైపు. కాబట్టి ఏ రీతిగా అది సపరేట్ చేస్తుందో ప్రభువు కూడా ఆ రీతిగా తీర్పు తీర్చే దేవుడుగా మరి నీతిమంతులను, పాపులను ఆయన వేరు చేసే దేవుడై ఉన్నారు. సో ఆయన తీర్పు ఉన్నది, ఆ విషయాన్ని మరి ఆ యొక్క చాట్ అనేది తెలియజేస్తాడు, రైట్? సో అలాగున మనకు బైబిల్లో ఇంకా చాలా మరి పోయిటికల్ బుక్స్ లో కానీ గత క్లాసెస్ కూడా మనం కొన్ని చూసాం. అలాగే ప్రస్తుతం మరి మనం మంగళవారం బైబిల్ స్టడీలో కూడా ముఖ్యంగా
ఈ యొక్క రెవల్యూషన్ మీద నేను తీసుకుంటున్నాను కాబట్టి అందులో కూడా మరి చాలా చాలా సింబల్స్ ప్రతి అధ్యాయంలో మనకు కనిపిస్తాయి, ప్రతి అధ్యాయంలో. సో కాబట్టి అవన్నీ కూడా మరి మనము ఆ యొక్క సందర్భానుసారంగా చదువుతూ ధ్యానిస్తూ ఉన్నప్పుడు దాని యొక్క అర్థాలు మరి మనకు తెలిసిపోతూ ఉంటాయి. సో కాబట్టి దట్ ఈస్ హౌ వి ఇంటర్ప్రెట్ ది సింబల్స్ ఇన్ ద బైబిల్. సో కాబట్టి మనకు అనేక పుస్తకాల్లో ఈ సింబల్స్ ఉన్నాయి కాబట్టి వాటిని మనం చాలా జాగ్రత్తగా సందర్భాన్ని లెక్కలోకి తీసుకుంటూ కాంటెక్స్ట్ ని కన్సిడర్ చేస్తూ మనం ఆ యొక్క సింబల్స్ ని ఇంటర్ప్రెట్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సింబల్స్ కి పాజిటివ్ మరి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి, రైట్? అంటే ఒకటి తీసుకుంటే దానికి రెండు ఉంటాయను. ఆ ఎగ్జాంపుల్ నేను లయన్ గురించి చెప్పాను, సింహం గురించి కూడా చూశాను. సో కాబట్టి దానికి నెగిటివ్ ఉన్నాయి, పాజిటివ్ ఉన్నాయి. సో ఒకే సింబల్ ఇద్దరికి కూడా వాడడం జరుగుతూ ఉంటుంది, ఇద్దరికి వాడడం జరుగుతుంది. సో ఆ టైంలో మనం దాన్ని చాలా జాగ్రత్తగా ఆ యొక్క సందర్భాన్ని లెక్కలోకి తీసుకున్నప్పుడు అది పాజిటివ్ యొక్క అర్థాన్ని మనం వర్తించుకోవాలా లేక నెగిటివ్ యొక్క అర్థాన్ని తీసుకోవాలో మనకి అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఇంకొక 6th పాయింట్లోకి వెళ్దామండి. స్పెషల్ ఇంటర్ప్రిటేషన్, స్పెషల్ రూల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ లో 6వ పాయింట్ ఏంటంటే టైపాలజీ. సో టైపాలజీ లేక టైప్స్ అని కూడా మనం చెప్పచ్చు. తెలుగులో దీన్ని పోలికలు అని చెప్పడం జరిగింది. టైప్స్ లేక టైపాలజీ. ఓకే, ఎవరైనా మైక్ ఆన్ చేసుకుని చదవండి ఫస్ట్ 3 lines. Examine types to make sure that there is direct correspondence between the Old Testament example and its New Testament counterpart. రైట్. సో ఈ పోలికలు ఏంటంటే సాధారణంగా మనకు పాత నిబంధనలో జరిగినటువంటి సంఘటనలు కానీ లేక పాత నిబంధనలో ప్రస్తావించబడినటువంటి వ్యక్తులు కానీ లేక పాత నిబంధనలో మరి ప్రస్తావించబడినటువంటి స్థలములు కానీ, ఓకే, లేక సందర్భాలు, సంఘటనలు, ఇవన్నీ కూడా క్రొత్త నిబంధనలో కూడా మరి చాలా మటుకు వాటిని ఆ సందర్భాలు ప్రస్తావించడం జరిగింది. ఓకే, సో కాబట్టి అది ఏంటంటే ఒక టైప్. సో అక్కడ జరిగిన దాన్ని ఇప్పుడు పాత క్రొత్త నిబంధనలు న్యూ టెస్ట్మెంట్ లో దాన్ని ఒక టైపాలజీగా, ఒక టైప్ గా, ఒక ప్యాటర్న్ గా మనము తీసుకుంటున్నాం. ఓకే, సో ఏంటి, వాట్ ఈజ్ టైప్ లేక టైపాలజీ అని కనుక చూస్తే కింద డెఫినేషన్ కూడా అక్కడ అండర్లైన్ చేసి ఉంది స్లైడ్ మీద. అది నేను మీకు చదివి దాని అర్థాన్ని వివరిస్తాను. ఏ టైప్ ఈజ్ అన్ ఓల్డ్ టెస్ట్మెంట్ ప్యాటర్న్. ఓటీ అంటే ఓల్డ్ టెస్ట్మెంట్. సో కొంతమంది ఆపరేషన్ థియేటర్ అనుకుంటారండి, ఇది కాదు. సో బయట ఓటీ వేరు, ఇక్కడ బిబ్లికల్ ఓటీ, యు నో ఇట్. సో ఓల్డ్ టెస్ట్మెంట్ ప్యాటర్న్. సో ఏ టైప్ ఈజ్ అన్ ఓల్డ్ టెస్ట్మెంట్ ప్యాటర్న్. ఎగ్జాంపుల్, ప్రీఫిగరింగ్ ఆర్ ఫోర్షాడోయింగ్ ఆఫ్ ఎ ఎంటీ పర్సన్ ఆర్ ఈవెంట్. అంటే క్రొత్త నిబంధనలో ఏదైతే మనం చూస్తున్నామో దానికి ముంగుర్తుగా, ప్రీఫిగరింగ్, ముంగుర్తుగా లేక ఒక గుర్తుగా, సాదృశ్యంగా పాత నిబంధనలో ఒక ఉదాహరణ కానీ దానికి ఒక నీడ. యాక్చువల్గా చెప్పాలంటే ఓల్డ్ టెస్ట్మెంట్ ఈజ్ ఏ షాడో అండ్ న్యూ టెస్ట్మెంట్ ఈజ్ ఎ ఫుల్ఫిల్మెంట్ అని చెప్తారు. అది ఒక ఛాయ లాంటిది, పాత నిబంధన నీడ లాంటిది. ఇక ఆ నీడ, ఆ యొక్క ఛాయ, దాని యొక్క నెరవేర్పు క్రొత్త నిబంధనలో అన్ని కూడా మనం చూస్తాం. సో కాబట్టి అది ఆ టైప్ అనేది ఓల్డ్ టెస్ట్మెంట్ కి సంబంధించిన విషయము. ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్ దాని నెరవేర్పును చూస్తూ ఉంటాం. ది ఓల్డ్ టెస్ట్మెంట్ టైప్ ఈస్ ఫుల్ఫిల్డ్ ఇన్ ఇట్స్ anti-type. While some Bible teachers seek out and find many types in the OT, most of the analogies break down under close examination. Okay, చాలా ఉంటాయి, వాటిలో మనము ప్రాముఖ్యమైనవి వాటిని సపరేట్ చేసుకొని ఒక్కొక్కటి కూడా మరి మనము ఇంటర్ప్రిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో a few Old Testament events are people which predict and picture in advance what will become clear in the న్యూ టెస్ట్మెంట్. సో కాబట్టి పాత నిబంధనలో ఉన్నటువంటి అనేక ఉదాహరణలు, అనేక మాదిరిలు లేక అనేక సాదృశ్యాలు అవి మనకు క్రొత్త నిబంధనలో ఎటువంటి అర్థాన్ని ఇస్తున్నాయో ఇప్పుడు మరి మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఆ ఎగ్జాంపుల్స్ మనం చూసినప్పుడు ఇది కూడా మనం చాలా
ప్రాముఖ్యమైనదే. దీన్ని కూడా మరి చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ టైపాలజీ ఆర్ టైప్ ఏంటంటే ఆదాము అనేది మనం తీసుకుందాం. సో ఆదాము అనే వ్యక్తిని మరి మనము తీసుకున్నప్పుడు మరి ఆయన మొట్టమొదటి మానవుడు, ఈ భూమి మీద దేవుడు సృష్టించిన వ్యక్తి ఆదాము. మరి ఆయన మొదటి వ్యక్తి కాబట్టి మొదటి ఆదాము అన్నాము. అలాగే ఇప్పుడు ఇంకొక వ్యక్తి, రెండవ ఆదాము అనే వ్యక్తి కూడా ఎవరో ఉన్నారు. కెన్ యు గెస్ హూ ఇస్ ది సెకండ్ ఆడమ్? క్రైస్ట్ అండి. జీసస్ క్రైస్ట్. సో ఆయన్ని రెండవ ఆదాము అన్న అనొచ్చు, లేదంటే చివరి ఆదాము, ద లాస్ట్ ఆడమ్. ఓకే, సెకండ్ ఆడమ్ ఆర్ ద లాస్ట్ ఆడమ్ అని కూడా మరి ఆయనకి పేరుంది. సో అది మరి మనం ఆది కాండంలో మనం 2వ అధ్యాయం మొదట వచ్చిన అధ్యాయం చూస్తాం ఆదాం గురించి. అలాగే యేసుక్రీస్తు కూడా మరి ఆయన కడపటి ఆదాము అయి ఉన్నాడు అనే విషయము మనకు రోమా పత్రిక 5వ అధ్యాయంలో పౌలు మరి క్రీస్తు యొక్క లక్షణాలు మరి పోలుస్తూ అక్కడ ఇద్దరికి పోల్చాడండి. దేర్ ఇస్ ద కంపారిజన్ బిట్వీన్ ఫస్ట్ ఆడమ్ అండ్ లాస్ట్ ఆడమ్. రోమా పత్రిక 5లో కనుక మీరు చూస్తే అప్పుడు ఆయన ఇద్దరికి పోలికలు చూస్తూ ఎస్పెషలీ స్టార్టింగ్ ఫ్రమ్ వర్స్ 12, రోమన్స్ చాప్టర్ 5 verse 12 నుంచి మీరు చూస్తే ఒక మనుషుని ద్వారా పాపం వచ్చింది. ఎవరండి ఆ మనుషుడు? మొదటి ఆదాం. అవును, పాపము వచ్చింది. ఇంకా ఆ పాపం ద్వారా ఈ లోకంలోకి మరణం ప్రవేశించింది. అన్ని కూడా లింక్ అన్నమాట, ఒకదానికొకటి లింక్. ఆయన పాపం చేయడం వల్ల మరణం ఈ లోకంలోకి ప్రవేశించింది. ఇక తర్వాత ఆయన పాపం చేయడం వల్ల ఇంకా అందరు కూడా ఇంకా మనుష్య సంతతే కాబట్టి, మనుష్య జాతే కాబట్టి ఇంకా మనుషులందరూ కూడా మరి పాపం చేస్తున్నందున మరణము కూడా అందరికీ సంప్రాప్తమాయను. ఓకే, రోమా 5:12లో ఉంటుంది. ఓకే, సో ఇంకా అలాగా ఆయన పోలుస్తూ అపరాధము మరి అందరి మీదకి వచ్చింది ఆదాము ద్వారా. ఇక తర్వాత ఆయన ఏంటంటే యేసుక్రీస్తుతో పోలుస్తూ 15వ వచనం నుంచి మనం చూస్తాం కదా. ఇక యేసుక్రీస్తు అను ఒక మనుషుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించను. కాబట్టి ఇప్పుడు అక్కడ మొదటి ఆదాము, చివరి ఆదాము లేక రెండవ ఆదాము అనేటువంటి యేసుక్రీస్తుకి పోలికలు మరి పోలుస్తూ ఏ రీతిగా ఇక యేసుక్రీస్తు ప్రభు అంటే ఆదాముకి కంప్లీట్ ఆపోజిట్ పర్సనాలిటీ, సెకండ్ ఆడమ్ ఆర్ లాస్ట్ ఆడమ్ క్రైస్ట్ అన్నమాట. ఒక వ్యక్తి ద్వారా ఆదాం ద్వారా పాపము ప్రవేశించింది, ఒక వ్యక్తి ద్వారా పాపము, మరణము, అవిధేయత, శాపము, కష్టము, నష్టము, కన్నీరు, ఉగ్రత, తీర్పు ఇవన్నీ కూడా మొదటి ఆదాం నుంచి మనందరూ కూడా పొందుకున్నాం. అయితే దానికి భిన్నంగా కంప్లీట్ ఆపోజిట్ ఇన్ ద కేస్ ఆఫ్ సెకండ్ ఆడమ్ ఆర్ ద లాస్ట్ ఆడమ్ జీసస్ క్రైస్ట్. ఎలాగా? ఇంక ఈయన ద్వారా కృప, ఈయన ద్వారా మనకు రక్షణ, ఈయన ద్వారా మనకు విమోచన, ఈయన ద్వారా మనకు పరలోకము, ఈయన ద్వారా మనకు ఆశీర్వాదము, ఇవన్నీ కూడా కంప్లీట్ ఆపోజిట్ ఆఫ్ ఫస్ట్ ఆడమ్ కి సెకండ్ ఆడమ్ ఉన్నాయి. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ఒక టైప్ ఆఫ్ ఆడమ్. సో ఆదాముకి ఒక పోలికగా యేసుక్రీస్తు ప్రభు మనకి ఇక్కడ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. స్లైడ్ మీద ఇంకా 2 రెఫరెన్సెస్ ఉన్నాయి. సో ప్రస్తుతానికి అవి చదవాల్సిన అవసరం లేదు, కానీ మీరు రాసుకుంటే చాలు. మొదటి కొరింథీ 15 అలాగే 14 ఆ 2 రెఫరెన్సెస్ కూడా మీరు రాసుకొని మీ ఫ్రీ టైంలో ఈ వీక్ లో అది కూడా చూడండి. అంటే అక్కడ కూడా ఏ రీతిగా ఆదాము యొక్క స్వభావము మరి దానికి క్రీస్తుతో పోలుస్తూ దానికి భిన్నంగా కాంట్రాస్ట్ గా యేసు ప్రభు ఏ రీతిగా మరి ఈ లోకంలో రెండవ ఆదాముగా మరి ఆయన వచ్చి మరి విమోచన, రక్షణ అన్ని కూడా ఆయన. సార్ రెండో రెఫరెన్స్ 1 కొరింథీ 14 సార్ ఒక రిక్వెస్ట్ సార్. చెప్పండి సార్. సార్ ప్రభుకు ఇప్పుడు రెండవ రెఫరెన్స్ 1 కొరింథీ 14 44 49 సార్, అది క్లియర్ చేయండి. మొదటి 14లో 40 వచనాల వరకే ఉన్నాయి. ఒక్కసారి నేను చూస్తానండి, మేబీ టైపింగ్ ఎర్రర్ లాగా ఉంది. సారీ, అది టైపింగ్ ఎర్రర్ అండి. నేను ఇప్పుడే సర్చ్ చేస్తున్నాను. అది 15 అండి, చాప్టర్ 15, 14 కాదండి 15. ఓకే సార్, అది జస్ట్ టైపింగ్ మిస్టేక్ అండి. ఓకే, సో అవి 2 కూడా దయచేసి మీరు ఈ వీక్ లో ఫ్రీ టైంలో మొదటి కొరింథీ 15:22 అలాగే 15:44 నుండి 49 దాకా
ఓకే, అది మీరు చూడండి, రైట్. అండ్ రైట్ డౌన్ ఫ్యూ నోట్స్ లాగా, కొన్ని పాయింట్స్ లాగా ఏ రీతిగా ఆదాముకి క్రీస్తుకి ఎక్కడ పోలికలు ఉన్నాయో చూడండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక లెట్స్ గో టు ద సెకండ్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ టైప్ ఆర్ టైపాలజీ. పస్కా, ద పాస్ ఓవర్. ఎక్సోడస్ లో మనకు తెలుసు, నిర్గమకాండంలో మరి పస్కా బలి పశువుగా మరి ఇశ్రాయేలులందరూ కూడా మరి ఆ యొక్క ఐగుప్తులో నుంచి మరి బయటికి రావడానికి ముందుగా మరి ప్రభు ఏ రీతిగా ఒక గొర్రె పిల్లను వధించి దాని యొక్క రక్తాన్ని వారి ద్వారబంధాలపై మరి రాసి ఏ రీతిగా ఆ సంహారపు దూత దాటి వెళుతున్నప్పుడు ఆ యొక్క గొర్రెపిల్ల రక్తాన్ని చూచి మరి వాళ్ళని విడిచిపెట్టి మిగతా మరి గృహానికి, మిగతా వాటికి పాస్ ఓవర్, అందుకే అంటే ఆ రీతిగా మరి దాటి వెళ్ళడం, అందుకే దాన్ని పాస్ ఓవర్ అని ఇంగ్లీష్ లో కూడా అన్నారు, పాసింగ్ ఓవర్. అక్కడ గనక ఆ గొర్రెపిల్ల రక్తము ద్వారబంధాల మీద ఉంటే ది ఏంజిల్ ఆఫ్ డెత్ విల్ పాస్ ఓవర్, మరి అక్కడ నుంచి వారు తప్పించబడతారు, ఇంకొక గృహానికి ఆ యొక్క సంహార దూత వెళ్ళడం జరుగుతుంది. ఓకే, సో ఆ గొర్రెపిల్ల రక్తము, ఇప్పుడు ఆ పస్కా బలి పశువు ఎవరండి? క్రొత్త నిబంధన ప్రకారం యేసుక్రీస్తే ఆ పస్కా బలి పశువు అని మనకు 1 కొరింథీ 5:7 పౌలు చాలా స్పష్టంగా అక్కడ చెప్పడం జరుగుతుంది. ఆయన చెప్పిన ఏంటంటే క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను అని రాసుంటుంది. క్రీస్తు అను మన పస్కా బలి పశువు. కాబట్టి అంటే పాత నిబంధనలో ఆ పస్కా అనున్నది ఇప్పుడు క్రొత్త నిబంధనలో దాని యొక్క నెరవేర్పు యేసుక్రీస్తులో మనం చూస్తున్నాం. కాబట్టి పస్కా అనున్నది ఒక టైపాలజీ లేక టైప్, లేక అది ఒక పోలికగా మనం దాన్ని చూస్తూ ఉన్నాం, రైట్. సో కాబట్టి అలాగున ఇక చాలా ఉన్నాయి. ఆ బండ క్రీస్తే అని కూడా పౌలు మరి ఆ 1 కొరింథీలోనే ఆయన చెప్పడం జరుగుతుంది. అలాగున చాలా చాలా టైప్స్ మనం చూస్తూ ఉంటాం. అలాగే పాత నిబంధనలో మీరు ఒక వ్యక్తి గురించి మనం చదువుతాం. ఆదికాండం 14లో మెల్కీసెదెకు అనే వ్యక్తి గురించి, యాజకుడి గురించి మరి మనము చదువుతాం. సో కాబట్టి ఇప్పుడు ఆ యొక్క మెల్కీసెదెకు అనగా అబ్రహాము ఎవరినైతే వెళ్ళి కలిశాడో ఆ యొక్క యాజకుడి గురించి మనకు ఆదికాండము 14:17 నుంచి మరి 20 వరకు మనము చదువుతాం. ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మరి ఆదికాండంలో ఆ యొక్క మెల్కీసెదెకు మరి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ఒక యాజకుడిగా అతని గురించి మనకు వ్రాయబడి ఉంటుంది, రైట్. సో ఇప్పుడు మీరు కనుక హెబ్రీ పత్రిక 5 కానీ అలాగే 7 కానీ ఆ 2 రెఫరెన్స్ మీరు స్లైడ్ మీద చూస్తున్నారు కదండి, అవి 2 చదివినప్పుడు అక్కడ పౌలు ఆ మెల్కీసెదెకుని, అంటే మెల్కీసెదెకు అనే వ్యక్తి యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఏ రీతిగా మెల్కీసెదెకు దేవుని ద్వారా ఏర్పాటు చేయబడ్డాడో, ఎన్నిక చేయబడ్డాడో, ఒక యాజకుడిగా ఉన్నారో, ఆ రీతిగానే క్రీస్తు కూడా మరి దేవుడు ఎంపిక చేసుకున్నటువంటి ఒక యాజకుడిగా లేక ప్రధాన యాజకుడిగా మరి ఈ లోకంలోకి మన కొరకే మధ్యవర్తిగా వచ్చినటువంటి దేవుడని ఆయన హెబ్రీ పత్రిక 5లోను 7లోను మరి క్రీస్తు గురించి వివరించడం జరుగుతుంది. సో కాబట్టి నౌ మెల్కీసెదెక్ becomes a type of Christ in the New Testament. సో మెల్కీసెదెక్ అనే వ్యక్తి మరి క్రొత్త నిబంధనలో క్రీస్తుకు ముంగుర్తుగా లేక ప్రీ ఫిగరింగ్ సింబల్ అని కూడా మరి మనము చెప్పొచ్చు. క్రీస్తుకు ముంగుర్తుగా పాత నిబంధనలో ఆయన కనిపిస్తున్నాడు. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దామండి. One small doubt. Yes అండి. Just the previous slide you said Melchizedek is a type of priest or a type of Christ? Both అండి, both. He's a priest basically. Because in the Passover you said Exodus is a type of Christ. Yes అండి, yeah. And Melchizedek you said is a type of priest. So I wanted to know whether it's type of priest or Christ. It's both, and you can say both because basically he's a priest. He's a prefiguring Christ. Okay. So క్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నటువంటి వ్యక్తి అన్నమాట పాత నిబంధనలో, రైట్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇత్తడి సర్పము, ద బ్రాంజ్ సర్పెంట్ ఇన్ ద విల్డర్నెస్. ఓకే, సంఖ్యాకాండము 21
4 నుంచి 9 వరకు, రైట్? ప్రస్తుతానికి అది కూడా చదవాల్సిన అవసరం లేదు, జస్ట్ మీరు నోట్ చేసుకోండి చాలు. నంబర్స్ లో సంఖ్యాకాండం 21 4 నుంచి 9లో మనము ఆ యొక్క ఇత్తడి సర్పము గురించి మరి మనము చదువుతాం. మరి ఏ రీతిగా ఆ యొక్క ఇత్తడి సర్పము మరి మోషే పైకెత్తినప్పుడు దాన్ని చూసిన వారందరూ కూడా మరి ఆ యొక్క తెగులు నుండి స్వస్థత పొందుకున్నారో ఆ యొక్క సన్నివేశం మనకు సంఖ్యాకాండంలో మనం దాన్ని చూస్తాం. సో ఇప్పుడు అది యోహాను సువార్త 3:3లో మనం చూసినప్పుడు మరి ఆ యొక్క ఇత్తడి సర్పము ఎవరికి సాదృశ్యంగా ఉన్నదో ఇక్కడ మీరు కనుక చూస్తే, అరణ్యములో మోషే సర్పము ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడును ఎత్తబడెను అని ఇక్కడ యోహాను 3:14-15 నేను చదివాను. సో కాబట్టి ఆ ఎత్తబడినటువంటి ఇత్తడి సర్పము ఎలాగైతే ప్రజలు చూచి ఆ దినాన స్వస్థత పొందుకున్నారో, లేక ఆ తెగులు నుంచి వారికి విడుదల కలిగిందో, అలాగున మరి యేసుక్రీస్తు ప్రభువు కూడా సిలువ మీద ఆయన కూడా ఎత్తబడ్డాడు. సిలువ మీద ఆ రీతిగా ఉన్నాడు. మరి ఆ ఎత్తబడినటువంటి ఆ మనుష్య కుమారుడు అనేటువంటి క్రీస్తుని ఎవరైతే చూస్తారో లేక చూసి విశ్వసిస్తారో, ఓకే, ఆ రీతిగా వారు కూడా నశింపరు. వారు కూడా పాపము అనే తెగులు నుంచి బయటపడతారు. వారికి కూడా మరి ఆత్మీయమైనటువంటి స్వస్థత, వారి యొక్క పాపమునకు కావలసినటువంటి స్వస్థత వారు కూడా పొందుకుంటారు. సో కాబట్టి ఆ ఇత్తడి సర్పానికి ఇక్కడ క్రొత్త నిబంధనలో క్రీస్తు లేక క్రీస్తు యొక్క సిలువ గుర్తుగా ఉన్నది. ఒక టైప్ గా, ఒక టైపాలజీగా, ఒక పోలికగా మనం చూస్తున్నాం. సో కాబట్టి ఇది ఒక పోలిక. ఆ ఇత్తడి సర్పానికి క్రీస్తు లేక క్రీస్తు యొక్క సిలువకు ఇది ఒక పోలికగా మరి మనకు కనిపిస్తుంది. ఓకే, సో కాబట్టి ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి ఉదాహరణలు. దోస్ ఆర్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్. అలాగా మనం చూస్తూ వెళ్తే ఇంకా చాలా ఉన్నాయి. మేబీ గాడ్ విల్లింగ్, దేవుని చిత్తం అయితే మరి ఈ సెషన్స్ నేను కంప్లీట్ చేసిన తర్వాత ఇక మనం నెక్స్ట్ మరి ఇంకా జెనసిస్ ఆదికాండం నుంచి మరి ప్రతి పుస్తకము కూడా మరి మనం సర్వే చేసుకుంటూ వస్తున్నప్పుడు ఇంకా చూద్దాం. అంటే ముఖ్యంగా క్రీస్తు గురించి పాత నిబంధనలో ప్రతి పుస్తకంలో కూడా ప్రస్తావించబడింది, రైట్? దెర్ ఈస్ a definite mention of Christ in every book of the Old Testament. Of course, క్రీస్తు అనే పదము లేకుండానే యేసుక్రీస్తు గురించి, యేసుక్రీస్తు లక్షణాల గురించి, యేసుక్రీస్తు చేయబోయే రక్షణ కార్యం గురించి అన్ని, తర్వాత యేసుక్రీస్తు జీవితంలో జరగబోయే సంఘటనలు అన్నింటి గురించి కూడా పాత నిబంధనలో ఆదికాండం మొదలుకొని మలాకి వరకు కూడా ఉన్నదన్నమాట. సో ఆ పోలికలు మేబీ దేవుని చిత్తం అయితే మనము ఈ యొక్క సెషన్స్ అన్ని కూడా నేను కంప్లీట్ చేసిన తర్వాత ఇక మనము బైబిల్ పరిచయం మొదటి పుస్తకం నుంచి ప్రారంభించినప్పుడు మరికొన్ని ఇంకా డీటెయిల్డ్ గా సిస్టమేటిక్ గా తర్వాత చూద్దాం. ఓకే, సో ప్రస్తుతానికి మీరు ఆ యొక్క 2 రెఫరెన్సెస్ కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. నోట్ చేసుకొని మీరు వాటిని తర్వాత చదవండి. ఓకే, ఇప్పుడు ఇంకా ఈ స్పెషల్ రూల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ లో 7th వెళ్దామండి. 7వ పాయింట్, ప్రాఫెసీ, ప్రవచనములు, ప్రాఫెసీ. మనకు బైబిల్లో సుమారు పాత నిబంధనలో 12 + 5 మేజర్ ప్రాఫిట్స్ ప్లస్ 12 మైనర్ ప్రాఫిట్స్ కలిపితే 17 + 1 ఇన్ ద న్యూ టెస్టిమెంట్. 17 + 1 18 బుక్స్ ఆఫ్ ప్రాఫిటికల్ బుక్స్ ఇన్ ది ఎంటైర్ బైబిల్. ఓకేనండి, 66 పుస్తకాల్లో మనకు 18 పుస్తకాలే మరి దట్ మీన్స్ ఇట్ ఈస్ 25% ఆఫ్ ది బైబిల్ ఈస్ ప్రాఫిటికల్ బుక్స్, ప్రవచనాత్మకమైనటువంటి పుస్తకాలు ఉన్నాయి. ఓకే, సో మరి వాటిని మనం చదువుతున్నప్పుడు, ఆ ప్రవచనాత్మక పుస్తకాలు చదువుతున్నప్పుడు పాత నిబంధన అయినా క్రొత్త నిబంధన అయినా, ఓకే, హౌ డు వి అండర్స్టాండ్ దెమ్, హౌ డు వి ఇంటర్ప్రెట్ దెమ్ ఇన్ ఏ రైట్ వే అనే దాని గురించి ఇప్పుడు చాలా డీటెయిల్డ్ గా చూద్దామండి. రైట్, ఎవరైనా మొదటి 3 లైన్స్ చదవండి. Examine prophetic passages using the general rules of interpretation, but carefully considering special features of the biblical prophecy. రైట్ అండి. ఈ యొక్క మరి ఇంతకు ముందే మనము కొన్ని సాధారణ నియమాలు అని చూసాం. there are 6 general rules of interpretation. సో కాబట్టి ఇప్పుడు అవి కూడా మనం జాగ్రత్తగా చూస్తూ
తర్వాత ఇక్కడ నేను ఇప్పుడు మీతో ఎక్స్ప్లెయిన్ చేయబోయేటటువంటి నియమాలు, ఆ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా రెండింటిని మనం చాలా జాగ్రత్తగా మరి పోలుస్తూ మనం ఈ యొక్క ప్రవచనాత్మక విభాగాన్ని మనము వ్యాఖ్యానించాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరికీ ఒక ప్రశ్న రావచ్చేది ఏంటంటే, వై స్టడీ ప్రాఫెసీ? సో ఈ ప్రవచన పుస్తకాలు ఎందుకు మరి మనము చదవాలి, లేక దాని ప్రాముఖ్యత ఏంటి, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రాఫిటికల్ బుక్స్ ఇన్ ద బైబిల్. ఓకే, సో నెంబర్ 1 ఎందుకు మనం చదవాలంటే, బైబిల్లో 25% మరి అంతా కూడా ప్రవచనములే లేక ప్రవచనాత్మక విభాగం కిందకు వచ్చే విషయాలే 25% ఉన్నాయి. అందుకు మనం చదవాలి. సెకండ్ రీజన్, prophecy demonstrates the faithfulness, sovereignty and supernatural power of God. గమనించండి, ఒక ప్రవచనము ఉన్నది అని మనం చూస్తే, లేక ఒక ప్రవచనాత్మక పుస్తకం ఇవ్వబడిందంటే దేవుడు ఎంత మరి ఆయన యొక్క సార్వభౌమాధికారం, ఆయన ఎంత గొప్పవాడో, లేక ఆయన యొక్క మరి సర్వసాధారణమైనటువంటి శక్తి ఏంటో, అసాధారణమైన శక్తి, అలాగే ఆయన యొక్క నమ్మకత్వం, ఇవన్నీ కూడా మనకి ఎక్కడ మనం చూస్తామంటే చాలా స్పష్టంగా ప్రాఫిటికల్ బుక్స్ లోనే చూస్తాం. ప్రవచనాత్మక పుస్తకాల్లో దేవుని శక్తి గురించి కానీ, దేవుని యొక్క అసాధారణమైనటువంటి సార్వభౌమాధికారం కానీ, అలాగే ఆయన యొక్క నమ్మకం, ఇవన్నీ కూడా మనకు ప్రాఫిటికల్ బుక్స్ లో మనం చూస్తాం. మనం ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చూసినప్పుడు ఇవన్నీ కూడా మనకు స్పష్టంగా అర్థమవుతాయి. దానికి రెఫరెన్స్ కూడా ఇచ్చాను అక్కడ, అది ప్రస్తుతానికి చదవక్కర్లేదు కానీ మీరు నోట్ చేసుకుంటే చాలు. 1 Kings 8:56. అలాగే ఇక ఈ ప్రవచనాత్మక పుస్తకాలు ఎటువంటి పని మనకు చేస్తదంటే, prophecy encourages believers to have hope. Prophecy encourages believers to have hope. అది 1 Thessalonians chapter 4:13-18 లో వ్రాయబడింది అనమాట. సో విశ్వాసులను నిరీక్షణతో నింపి బలపరచడానికి ఈ ప్రవచనాత్మక పుస్తకాలన్నీ కూడా మనకు తోడ్పడతాయి. రైట్? సో కాబట్టి అది పాత నిబంధన, క్రొత్త నిబంధన, మరి విశ్వాసులుగా మనలో ఒక నిరీక్షణ నింపడానికి ప్రవచనాత్మక పుస్తకాలు ఉన్నాయి. నెక్స్ట్, ఈ ప్రాఫిటికల్ బుక్స్ గురించి మనం ఇంకా ఆలోచిస్తే, ప్రాఫెసీ ప్యూరిఫైస్ అండ్ మోటివేట్స్ బిలీవర్స్ టు గాడ్లీ లివింగ్. విశ్వాసులుగా మనందరూ ఏ రీతిగా పరిశుద్ధమైన జీవితం జీవించాలి, లేకపోతే దైవికమైన జీవితం ఏ రీతిగా జీవించాలో తెలియచేసేటటువంటి పుస్తకాలే ఈ యొక్క 18 ప్రవచనాత్మకమైనటువంటి పుస్తకాలు. అలాగే what does a prophetical book do? Prophecy encourages believers. The 5th point is prophecy reveals God's eternal plan and purpose. దేవుని మరి అనంతమైనటువంటి నిత్యత్వమైనటువంటి ప్రణాళిక కానీ, దేవుని ఉద్దేశం కానీ, దేవుని ప్రత్యక్షత కానీ మనం ఎక్కడ చూస్తామంటే ఈ యొక్క ప్రవచనాత్మకమైనటువంటి పుస్తకాల్లో, ఈ 18 పుస్తకాల్లో. రైట్? దానికి సంబంధించిన విషయం మనకి యెషయా 46:10 ఉంది. ప్రస్తుతానికి అది కూడా చదవాల్సిన అవసరం లేదు, మీరు నోట్ చేసుకుని తర్వాత మీరు ఆ పాయింట్ కంపేర్ చేసుకుని ఆ యొక్క రెఫరెన్స్ గురించి చదవచ్చు. సో దేవుని ప్లాన్, గాడ్స్ ప్లాన్, గాడ్స్ పర్పస్, గాడ్స్ రెవల్యూషన్, where do we see? We see all of them in the prophetical books, both in OT and NT. కాబట్టి దేవుని ప్రణాళిక ఒక వ్యక్తి తెలుసుకోవాలి అంటే, రైట్, దేవుని ఉద్దేశం ఏమైనదో ఒక వ్యక్తి తెలుసుకోవాలంటే, దేవుని ప్రత్యక్షత ఏ రీతిగా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటే మనం ఖచ్చితంగా ఈ యొక్క ప్రవచనాల పుస్తకాలు చదవాల్సిందే. రైట్, ఇప్పుడు మనము బైబిల్లో ఉన్నటువంటి ఈ యొక్క ప్రవచనాత్మకమైనటువంటి పుస్తకాలు ఈ 18 గురించి నేను చెప్పాను కదా. సో వీటికి సంబంధించినటువంటి కొన్ని స్పెషల్ ఫీచర్స్, ప్రత్యేక విశేషాలు ఏమై ఉన్నాయో చూద్దాం. రైట్, దేర్ ఆర్ 3 థింగ్స్, అవన్నీ కూడా మనం చూద్దాం. ఓకే, నెంబర్ 1, బైబిల్లో ఉన్నటువంటి ప్రవచనాత్మకమైన పుస్తకాల్లో ఫోర్ షార్టనింగ్ అనేది మీరు స్లైడ్ మీద మీరు చూస్తున్నారు. ఫోర్ షార్టనింగ్. ఫస్ట్ వన్ అదేంటంటే, మరి మనం యెషయా గ్రంథం 61లో చూసినప్పుడు అక్కడ ఒక ప్రవచనం ఉంటుంది. యెషయా గ్రంథము 61లో ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చినది, దీనిలోకి సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును,
నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండము దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును. రైట్? సో ఆ రీతిగా ఒక ప్రవచనము అక్కడ మనకు ఉంటుంది. సో ఆ ప్రవచనము ఎవరి గురించి వ్రాయబడింది అనుకుంటున్నారండి? చెప్పగలరా ఎవరైనా? ఆ ప్రవచనము ఎవరి జీవితంలో నెరవేర్చబడింది? ఎవరైనా చెప్పగలరండి? ఓకే, యేసుక్రీస్తు విషయంలో అది నెరవేర్చబడింది. ఆ విషయం మనకు ఎలా తెలుసు అంటే, బైబిల్లోనే లూకా సువార్త 4వ అధ్యాయం 17 నుంచి 21 దాకా మనం చూస్తే, ప్రస్తుతానికి చదవక్కర్లేదు. ఆయన మరి సాధారణంగా ప్రభు మరి ఆయన యొక్క సొంత ప్రాంతంలో మరి విశ్రాంతి దినమున వాడుక చొప్పున ఆయన సమాజ మందిరానికి వెళ్తుండేవారు. ఆ సమాజ మందిరానికి వెళ్తున్నప్పుడు మరి అక్కడ ధర్మశాస్త్ర గ్రంథం చుట్ట ఆయనకి ఇవ్వబడినప్పుడు, ఆయన యొక్క వంతు వచ్చినప్పుడు ఆయన ఒకానొక రోజున సమాజ మందిరంలో ఆ గ్రంథం చుట్ట విప్పి చదువుతూ ఉండగా ఈ వచనాలు ఆ రోజున వచ్చాయి. యెషయా గ్రంథం 61:1-2. అవి చదివి ప్రభు ఒక మాట అన్నారు. అవేంటంటే, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పెను. ఈ లేఖనం, ఏ లేఖనం అంటే యెషయా 61:1-2లో ప్రభువు ఆత్మ మరి బీదలకు సువార్త ప్రకటించుటకు, చెరలో ఉన్న వారికి విడుదల అనుగ్రహించుటకు, మరి చూపు లేని వారికి చూపు ప్రసాదించుటకు, అక్కడ అన్నీ ఉన్నాయి కదండి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అవి ఆయన నన్ను ఆ దేవుడు అభిషేకించాడు. సో కాబట్టి ప్రభు ఆ వాక్యాలు చదివి ఆయన మీ వినికిడిలో నేడు ఈ లేఖనము నెరవేరినది అనగా, ఆయన ఆ యొక్క వచనాలు తనకు ఆయన అన్వయించుకుంటూ, చూడండి ఇవన్నీ కూడా ఇప్పుడు నా జీవితంలో నెరవేరాయి. నేను కూడా ఎందుకు పంపబడ్డాను ఈ భూమి మీదకి, ఎందుకు వచ్చానంటే ఇందుకే వచ్చాను, అందుకే ప్రభువు నన్ను అభిషేకించాడు. మరి సువార్త ప్రకటించుటకు, విడుదల, మరి స్వస్థత, విమోచన, రక్షణ ప్రణాళిక ఇవ్వడానికే వచ్చాను అని ఆయన చెప్పడం జరిగింది. అయితే యెషయా ప్రవక్త ఆ మాట ప్రవచించినప్పుడు మరి ఆయనకు ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఆయనకు తెలుసండి? ఆయనకైతే తెలియదు. ఓకే, సో ఆ ప్రవక్తకి ఆ ఎన్ని సంవత్సరాల గ్యాప్, అదే ఆ ఫోర్ షార్టనింగ్ అంటే దానికి అర్థం కూడా అదే అనమాట. ఒక ప్రవచనము ప్రవచించిన తర్వాత దానికి మధ్యలో ఉన్నటువంటి కాల వ్యవధి ఆ ప్రవక్తకు కూడా తెలియదు. బట్ ప్రవక్త ద్వారా దేవుడు ఆ మాటను పలికించాడు, లేదా ఆ మాటను వ్రాయించాడు. కాబట్టి అది నెరవేర్పు మనం చూసినట్లయితే సుమారు 800 సంవత్సరాలు, రైట్? సో నియర్లీ 800 years took for that particular prophecy to be fulfilled in the life of Christ. కాబట్టి ఆ యొక్క గ్యాప్, ఆ టైం గ్యాప్ ని మనం అక్కడ ఫోర్ షార్టనింగ్ అని అంటూ ఉన్నాం. సో ఇట్స్ ఎ స్పెషల్ ఫీచర్. ప్రవక్తలు కూడా మన బైబిల్లో ముఖ్యంగా పాత నిబంధనలో కనుక మనం చూస్తే ఎంతో మంది ఎన్నో విషయాలు ప్రవచించారు. సో ప్రవచించినప్పుడు వారు దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి, దేవుని ఆత్మ ఆధీనంలో ఉంటూ, ఇదిగో ఇదే ప్రభువుకు యెహోవా సెలవిచ్చు వాక్కు, thus says the Lord, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా అని మీరు చాలా చోట్ల చూస్తారు కదండి. హెచ్కేల్లో కానీ ఇర్మియాలో కానీ చాలా చోట్ల thus says the Lord అని ప్రవక్తలు చెప్పడం ప్రారంభిస్తారు. యెహోవా సెలవిచ్చినదేమనగా, లేక ప్రభు ఆత్మ చెప్పున్నదేమనగా అని. దట్ ఈస్ హౌ దే ఆర్ ఫిల్డ్ విత్ గాడ్ స్పిరిట్ అండ్ దే ప్రొఫెసైడ్. అయితే వారికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది, లేకపోతే ఇలాగా అలాగా అని దే దెమ్సెల్వ్స్ డి నాట్ నో. బట్ అయితే మనకిప్పుడు క్రొత్త నిబంధన కాలంలో మనం ఉన్నాం కాబట్టి, క్రొత్త నిబంధన కూడా మనకు అందుబాటులో ఉంది కాబట్టి, ఎన్నో సంవత్సరాలు అవి కాల వ్యవధి గడిచిపోయింది కాబట్టి, ఇప్పుడు మనం వాటిని వెనక్కి తిరిగి చూసుకొని, అంటే ఇప్పుడు మన చేతుల్లో మన పరిశుద్ధ గ్రంథం 2 మనకున్నాయి కాబట్టి, బోత్ ఓల్డ్ టెస్టమెంట్ అండ్ ద న్యూ టెస్టమెంట్, నౌ వి సీ హౌ ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ ఫుల్ఫిల్డ్, రైట్? అంటే అఫ్ కోర్స్ ఇంకా దేర్ ఆర్ సో మెనీ యట్ టు బి ఫుల్ఫిల్డ్, ఇంకా నెరవేర్చబడాల్సినవి ఉన్నాయి. ఆ విషయం కూడా మీతో నేను చెప్తాను ఈ సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ లో. బట్ ఓవరాల్ there is a gap, right, in between these prophecies, and we are observing that. So when we
డూ దిస్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది ప్రాఫిటికల్ బుక్స్. ఇది కూడా మరి మనము చూస్తూ ఉన్నాం. ఓకే, ఇంకా ఈ వెన్ యు థింక్ ఆఫ్ ప్రాఫిటికల్ బుక్స్, ప్రవచనాత్మక పుస్తకాల గురించి మనం ఆలోచిస్తే ఇవి ఏ రీతిగా మరి మనం చూడాలి అని చూసినప్పుడు సెకండ్ పాయింట్ ఏంటంటే నియర్ అప్లికేషన్ అండ్ ఫార్ ఫుల్ఫిల్మెంట్. కొన్ని ప్రవచనాలు ఏ రీతిగా ఉన్నాయంటే బైబిల్లో మరి ఆ యొక్క ప్రవచనపు యొక్క అన్వయింపు అక్కడ ఇమ్మీడియట్ గా వారికి అక్కడ జరుగుతున్న సంఘటనలకు అన్వయించుకుంటున్నప్పుడు కూడా దానికి అర్థం ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా ఇంకొక సంఘటన అలాంటిది జరగబోతుంది, భవిష్యత్తులో ఇంకొకటి కూడా ఆ రీతిగా అది దానికి ఫుల్ఫిల్మెంట్ నెరవేర్పు అనేది భవిష్యత్తులో కూడా జరగబోతుంది అనేవి కూడా మరి ఉన్నాయన్నమాట. సో కాబట్టి అలాంటి విషయాలు కూడా మరి మనం బైబిల్లో చూసినప్పుడు అంటే ఒక ప్రవక్త ఒక ప్రవచనం చెప్పినప్పుడు మరి ఆ కాలానికి వర్తించే వారి అర్థం కూడా ఉంటుంది, అలాగే రాబోయే రోజుల్లో కూడా దాని యొక్క నెరవేర్పు అనేది ఇంకా జరగబోతుంది అనేది కూడా మరి మనం చూడొచ్చు. ఇంకా ప్రవచనం ఇంకా ఎలా ఉంటుందంటే అంటే కొంత మాత్రమే నెరవేర్చబడి ఇంకా ఇంకా రాబోయే రోజుల్లో ప్రోగ్రెసివ్ అంటారు అన్నమాట దాన్ని. కొంత మట్టుకి ఉదాహరణకి మీరు యోవేలు గ్రంథంలో మరి అంత్యకాలంలో ప్రభు ఆత్మ అందరి మీద వచ్చును అని అక్కడ యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఉంటుంది 20-32. వాస్తవంగా మీరు కనుక గమనించినట్టయితే అపోస్తల కార్యాల్లో మరి పెంతెకోస్తు దినమున మరి ప్రభు యొక్క ఆత్మ అపోస్తలందరి మీదకి వచ్చినప్పుడు అందులో భాగంగా పేతురు నిలబడి ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు మీరు గనక అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 17 నుండి గనక మీరు గమనిస్తే 17 నుంచి 21 దాకా ఓకే ఆ 5 వచనాలు కూడా యోవేలు గ్రంథంలో తీసుకున్నటువంటి వాక్యాలే యాజ్ ఇట్ ఈస్ గా ఆయన చెప్పడం కూడా మీరు చూస్తే యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఏమనగా అంటే అక్కడ పేతురు నిలబడి అక్కడ వచ్చినటువంటి యెరూషలేములో ఆ పండుగ పెంతెకోస్తు అనే ఒక పండుగ జరుపుకోవడానికి వచ్చినటువంటి మరి సుమారు 16 దేశాల నుంచి అక్కడ అతిథులు వచ్చారు. మరి ఈ అపోస్తలు అందరూ కూడా మరి ఆ రీతిగా ఆత్మచేత నింపబడినప్పుడు దాన్ని వీళ్ళందరూ కూడా అపార్థం చేసుకుని వీళ్ళు తాగేస్తున్నారని అనుకున్నప్పుడు అప్పుడు పేతురు నిలబడి ఇదిగో మీరు ఊహించినట్టు వీరు మత్తులు కాదు, ప్రొద్దు పొడిచి జామైనా కాలేదు, యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే ఏమనగా అని ఇంకా ఆ 5 వచనాలు ఉంటాయండి. సో కాబట్టి యోవేలు ప్రవక్తలో మా ప్రవక్త చెప్పినటువంటి ఆ సంగతులు అంటే అంత్య దినములో యందు ఏ రీతిగా మనుషులందరి మీద దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తాడు, ఆయన కుమారుల మీద వారి కుమారులు ప్రవచిస్తారని, ఎవరు దర్శనాలు చూస్తారని, వృద్ధులు కలలు కంటారని, ఇవన్నీ కూడా నా ఆత్మను నా దాసుల మీద నా దాసురాండ్ర మీద కూడా కుమ్మరిస్తానని గొప్ప కార్యాలు సూచక్రియలు అద్భుతాలను జరిగిస్తారని దేవుడు అక్కడ యోవేలులో చెప్పాడు. కాబట్టి దాని యొక్క నెరవేర్పు ఎక్కడ జరిగిందంటే అపోస్తల కార్యాల్లో పెంతెకోస్తు అనే పండుగ దినమున అనేక మంది అక్కడ ఉండగా ఆదిమ అపోస్తలులందరి మీదకి మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి దిగి వచ్చినప్పుడు వారు దేవుని శక్తి చేత నింపబడి దేవుని సువార్త ప్రకటించి తద్వారా మరి ఆ దినాన్ని సుమారు 3000 మంది మరి దేవుని యొక్క సువార్త విని తమ పాపాల విషయమే ఒప్పించబడి మరి అందరూ ముందుకు వచ్చి మరి ఒప్పించబడి బాప్తిస్మం కూడా అపోస్తలుల ద్వారా తీసుకొని అఫీషియల్ గా అధికారికంగా సంఘము అనేది చర్చ్ అనేది మరి ఆ దినాన భూమి మీద మరి ప్రారంభించబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఓకే, సో నెరవేర్పు ఆ దినాన అక్కడ జరిగింది. ఎందుకంటే అపోస్తలులందరి మీద దేవుని యొక్క ఆత్మ దిగి రావడం జరిగింది. రైట్, ఇప్పుడు దాన్ని తీసుకుంటే ఆ ప్రవచనం పూర్తిగా నెరవేరిందా అంటే యోవేలు ప్రవచనం పూర్తిగా కాదు, ఇట్స్ ఎ ప్రోగ్రెసివ్. అదే అనమాట, అంటే అప్పుడు నెరవేరింది, ఇంకా నెరవేరుతూనే ఉంది రాబోయే రోజుల్లో కూడా. ఎందుకంటే మనం కూడా ఇప్పుడు జీవిస్తున్న మనం కూడా వీఆర్ ఇన్ ద లాస్ట్ డేస్, ఎండ్ డేస్ లో మరి మనము ఉన్నాం. అంటే దేవుడు ఇంకా కృపాకాలం ఎంతవరకు పొడిగించుకుంటూ వెళ్తాడో మనకు తెలియదు, కానీ అంతవరకు ఈ యొక్క అంత్య దినాల్లో మనం ఉంటాం. సో కాబట్టి దేవుని ఆత్మ ఇంకా కృమరించబడుతూనే ఉంటుంది. మరి ఇంకా దేవుడు చెప్పినట్టుగా మనుషులందరి మీద ఆత్మ కృమరించబడుతూ ఉంటుంది. ఆయన కుమారులు కుమార్తెలు ప్రవచిస్తూ ఉంటారు, యవనస్తులు దర్శనాలు చూస్తూ ఉంటారు, వృద్ధులు కళలు కంటూ ఉంటారు.
ఆయన దాసుల మీద, దాసురాండ్ర మీద ఇక తేడా లేకుండా అందరి మీద కూడా ప్రభువు మరి ఎవరైతే ఆయనకు స్పందిస్తారో ఆత్మ కృపణించబడుతుంటుంది. ఇక దేవుడు మహత్కార్యాలు, సూచక్రియలు అవన్నీ కూడా దేవుడు జరిగిస్తూ ఉంటాడు. ఇక ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేసే వారందరూ కూడా రక్షణ పొందుతూనే ఉంటారు. సో కాబట్టి పాత నిబంధనలో కొన్ని ప్రవచనాలు చెప్పినప్పుడు పాత నిబంధనలో వాటికి నెరవేర్పు కొన్ని సంవత్సరాల తర్వాత నెరవేర్పు జరిగింది. ఆ ఎగ్జాంపుల్ ఇదనమాట, పార్షల్ ఫుల్ఫిల్మెంట్ టు డేట్. అయితే ఇట్ ఈస్ స్టిల్ ప్రోగ్రెసివ్, అంటే ఇంకా నెరవేరుతూనే ఉన్నది. రాబోయే రోజుల్లో కూడా అది సంపూర్ణ స్థాయిలోకి రావాలి. సో కాబట్టి ఆ రీతిగా మరి మనం ప్రవచనాలు చదివినప్పుడు కొన్ని ప్రవచనాలకి మరి గ్యాప్ ఉంటుంది. అప్పుడే ప్రవక్త ప్రవచించడం జరుగుతుంది, అప్పుడు నెరవేర్చబడదు, కొన్ని సంవత్సరాల తర్వాత నెరవేర్చబడుతుంది. అలాగే కొన్ని ప్రవచనాలు వాటికి ఇమ్మీడియట్ గా కొంత అన్వయింపు ఉంటుంది కొన్ని పరిస్థితులకి, ప్లస్ రాబోయే రోజుల్లో కూడా వాటికి ఇంకా అన్వయింపు ఉంటుంది. తర్వాత కొన్ని ప్రవచనాలు అవి పార్షల్ ఫుల్ఫిల్మెంట్, ఆల్మోస్ట్ సెకండ్ దానికి దీనికి లింక్ ఉంది. బట్ ఇదేంటంటే ఇది ఇట్స్ స్టిల్ ప్రోగ్రెస్, ఇంకా నెరవేరుతూనే ఉంటుంది అంటిల్ గాడ్ సేస్ ఇట్ ఈస్ డన్. ఓకే, ఇది ఇంకా సమాప్తము అని దేవుడు మరి చెప్పేంత వరకు కూడా ఆ ప్రవచనం యొక్క అర్థము నెరవేర్చబడుతూనే ఉంటుంది. సో కాబట్టి మనం బైబిల్లో ఉన్నటువంటి ప్రవచనాత్మక పుస్తకాలు తీసుకున్నప్పుడు, అంటే 18 బుక్స్ అని చెప్పాను కదండి, బోత్ ఓల్డ్ టెస్ట్మెంట్ లో 17, న్యూ టెస్ట్మెంట్ లో 1. సో ఈ 18 ప్రవచనాత్మక పుస్తకాలు మనం తీసుకున్నప్పుడు వీటిని మనం చదువుతున్నప్పుడు ఏ రీతిగా వీటిని ఇంటర్ప్రిట్ చేయాలి అంటే, రైట్, ఈ కొన్ని నియమాలు మన ముందు ఉన్నాయి కదండి. సో వీటిని మనం దృష్టిలో ఉంచుకొని కొన్ని ప్రవచనాలు మరి రాబోయే రోజుల్లో వాటికి అన్వయింపు ఉంది, అంటే ప్రస్తుతం అవి ఇంకా నెరవేర్చబడలేదు. కొన్ని ప్రస్తుత కాలానికి అన్వయింపు ఉంది, ప్లస్ రాబోయే రోజుల్లో కూడా వాటికి నెరవేర్పు జరుగుతుంది. కొన్ని ప్రవచనాలు అవి కొనసాగేటటువంటివి, ఆ కొనసాగే ప్రక్రియలోనే ఆ ప్రవచనాలు నెరవేర్చబడుతూనే ఉంటాయి. సో కాబట్టి ఇటువంటి ప్రవచనాలు రకాలండి ఇవన్నీ కూడా. ఒక విధంగా చెప్పాలంటే యూ కెన్ సే దట్ దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ డిఫరెంట్ ప్రాఫెసీస్. ఓకే, సో ఎందుకంటే వి కెనాట్ సే దట్ ఆల్ ప్రాఫెసీస్ ఆర్ సేమ్. ప్రవచనాలన్నీ ఒకటే అని కూడా మనం చెప్పలేము, అందుకే ఇవన్నీ కూడా డిఫరెన్సెస్ మీతో నేను చెప్తున్నాను. రైట్, దెర్ ఆర్ డిఫరెంట్ types of prophecies that God has revealed. తర్వాత ఇంకొకటి, మీకు ప్రాఫెసీ అని చెప్పినప్పుడు ఇక్కడ 2 విషయాలు ఉన్నాయండి. ఇక్కడ 2 విషయాలు, అది స్లైడ్ మీద లేదు, ఒకవేళ రాసుకోవాలనుకుంటే యూ కెన్ సే దేర్ ఆర్ 2 types of prophecies. One is foretelling, another one is forthtelling. ఇంగ్లీష్లో అయితే foretelling అంటారు, forthtelling అని అంటారండి. foretelling అంటే భవిష్యత్తు గురించి, భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెప్పడము, అది ప్రవచనమే. అందుకే చాలా మంది మరి ప్రవక్తలు మరి చెర గురించి ప్రవచించారు, మరి చెర నుంచి తిరిగి రావడం గురించి ప్రవచించారు, మెస్సయ్య రాక గురించి, ఆ రాకలో కూడా మొదటి రాక గురించి ప్రవచించారు, రెండవ రాక గురించి కూడా ప్రవచించారు, మరి శ్రమల కాలం గురించి ప్రవచించారు. చాలా విషయాలు ఉన్నాయి. ఓకే, సెకండ్ది ఏంటంటే ఫోర్త్ టెల్లింగ్. ఈ ప్రవక్తలు మీరు కనుక చూస్తే వీళ్ళందరూ కూడా ఇంకా ఎప్పుడు 24 గంటలు భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెప్పలేదండి. అది దాంతో పాటుగా వారు ఇంకా ఏంటంటే ప్రస్తుతం, అంటే వర్తమాన కాలంలో ఎటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయో, ప్రజలు ఎలా జీవిస్తూ ఉన్నారో దానిని ఆధారం చేసుకుని, ప్రజల ప్రవర్తనను కూడా ఆధారం చేసుకుని వారికి దేవుని యొక్క వాక్యాన్ని చెబుతూ వారి ప్రవర్తన సరి చేసుకోవాలని, వారి పాపాన్ని ఖండిస్తూ తప్పు దిద్దుతూ వారిని దేవుని వైపు తిరగండి అని చెప్పేటటువంటి బోధ కూడా ప్రవచనమే. రైట్, అది కూడా మనకు క్లారిటీ ఉండాలి. ఎందుకంటే చాలా మంది ప్రవచనం చెప్పారు అనగానే ఓ భవిష్యత్తులో ఏం జరగబోతుందో అది మాత్రమే అనుకుంటారు. కాదు, అది కూడా ఉంది. ప్లస్ దేవుడు ప్రేరేపించి ప్రస్తుతం వర్తమాన కాలంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఒక దేశం లేక ఒక జాతి ప్రజలు లేక ఒక వ్యక్తి ఇండివిజువల్ గా కూడా వారి యొక్క ప్రవక్తను కూడా ఆధారం చేసుకొని మరి వారికి ఎటువంటి వాక్యాన్ని చెప్పి మనం వారిని ఒక దగ్గర చెప్పాలంటే లైన్లోకి తీసుకొని రావాలి, దేవుడి దగ్గరికి నడిపించాలి, వాళ్ళని సరి చేయాలి, వాళ్ళని బలపరచాలి. అది కూడా మరి ప్రవచనాత్మకమైనటువంటి పరిచర్యే. ఎందుకంటే మీరు పాత నిబంధనల ప్రవక్తలు చూస్తే
వారు చేసిందంతా కూడా అదే అన్నమాట. ప్రజలందరూ కూడా మరి వారు చేస్తున్నటువంటి తప్పులను వారికి ఎత్తి చూపిస్తూ, పాపాన్ని ఖండిస్తూ, దేవుని ప్రేమను ప్రకటిస్తూ, పాపం విషయమై పశ్చాత్తాపం అని చెప్తూ, దేవుని వైపు తిరగండి అని చెప్తూ, రైట్. ఇక దాంతో పాటుగా భవిష్యత్తులో దేవుడు ఏం చేయబోతున్నాడో అవన్నీ కూడా చెప్పడం జరిగింది. సో కాబట్టి ప్రాఫెసీ అంటే ఇట్స్ ఆల్ జస్ట్ కైండ్ ఆఫ్ వన్ ప్యాకేజ్, రైట్. ఫోర్ టెల్లింగ్ అండ్ ఫోర్త్ టెల్లింగ్. ఓకే, సో కాబట్టి ఇంకా అఫ్ కోర్స్ దెర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్. మరి మనం ప్రవచనాత్మక గురించి మనం మాట్లాడుకోవాలంటే ప్రవచనాత్మక పుస్తకాలు, దట్స్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ సబ్జెక్ట్ ఆల్ టుగెదర్. 17 బుక్స్ మరి మనం తీసుకుని చదివినప్పుడు మేబీ వి మైట్ లెర్న్ మెనీ మోర్ థింగ్స్. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు మనము ఈ యొక్క రూల్స్ ఆఫ్ స్పెషల్ రూల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఉన్నాం కాబట్టి ఇందులో మనకు ఎక్కువ శాతం నియర్లీ 25% బైబిల్లో అంతా కూడా ప్రాఫెసీ అని చెప్పుకున్నాం కాబట్టి వీటిని ఎలాగ మరి మనము వ్యాఖ్యానించాలి, రైట్ వేలో ఎలాగా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మీకు నేను కొన్ని ప్రాక్టికల్ హింట్స్ నేను మీకు ఇస్తాను. ఆ స్లైడ్ మీద కూడా మీరు చూస్తున్నారు. అంటే ఈ ప్రాఫిటికల్ బుక్స్ ని మనం చదువుతున్నప్పుడు ఎలాగా ఇంటర్ప్రిట్ చేయాలో కొన్ని హింట్స్, కొన్ని ప్రాక్టికల్ స్టెప్ సజెషన్స్ చూద్దాం. లెట్ us see. నెంబర్ 1, మొట్టమొదటిది, కంపేర్ ఆల్ రిలేటెడ్ అండ్ ప్యారలల్ ప్యాసేజెస్. మీరు ఏదైనా ఒక ప్రవచనాత్మక పుస్తకంలో ఒక వచనాన్ని కానీ ఒక అధ్యాయాన్ని కానీ తీసుకున్నప్పుడు దాని యొక్క సంపూర్ణ అర్థము సేకరించాలంటే దానికి సంబంధించినటువంటి వాక్య భాగాలు బైబిల్లోనే వేరే చోట కూడా ఉంటాయండి. ఓకే, వాటిని రిలేటెడ్ ప్యాసేజెస్ లేక ప్యారలల్ సమాంతర వాక్య భాగాలు, దానికి సంబంధించిన ఇతర లేఖనాలు మనకు బైబిల్లో కూడా ఉంటాయి. వాటిని మనము రైట్ ప్రాక్టికల్గా చెప్పాలంటే రెఫరెన్స్ బైబిల్ సహాయంతో లేక ఆకారాది పట్టిక సహాయంతో మనం వాటిని తెలుసుకోవాల్సి ఉంటుంది. నెంబర్ 1, ఫస్ట్ స్టెప్ బిఫోర్ వీ కుడ్ ఇంటర్ప్రెట్ ఇట్. ఉదాహరణకి ఇక్కడ మీరు స్లైడ్ మీద నేను చెప్పినట్టుగా ప్రకటన 13:5లో రైట్. సో మరి సముద్రంలో నుంచి వచ్చినటువంటి ఒక మరి జంతువు గురించి అక్కడ మరి వ్రాయడం జరుగుతుంది. ఇదే మాట మనకు దానియేలు 7:25లో కూడా ఉంటుందన్నమాట. ఆ వ్యక్తి అసలు ఎవరు, ఆ వ్యక్తి చేసే పని ఏంటి, రైట్, మహాశ్రమల కాలంలో. సో కాబట్టి ఇప్పుడు చాలా మట్టుకు ప్రకటనకు దానియేలు కూడా పోలికలు ఉన్నాయి. ఎందుకంటే దానియేలు కూడా దేవుడు ప్రేరేపించి అంత్యకాలమును గూర్చినటువంటి ప్రవచనాలు కూడా దానియేలు గ్రంథంలో మనం చదువుతాం. ఇక ప్రకటనలు కూడా చాలా మటుకు మనం చదువుతాం, రైట్. యాక్చువల్గా ఇప్పుడు మనం ప్రకటనలో కూడా అదే ధ్యానం చేస్తూ ఉన్నాం. సో కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఒక ప్రవచనాత్మక గ్రంథాన్ని చదువుతున్నప్పుడు జస్ట్ ఆ ఒక్క వచనమే చదివి కంక్లూజన్కి రాకుండా రైట్ ఆ వాక్య భాగాన్ని మిగతా సమాంతర వాక్య భాగంతో దానికి సంబంధించిన వాక్య భాగాలను మనము వెదికి చూసి అది కూడా చదివి అప్పుడు ఆ రెండింటిని కూడా మనము పోల్చినప్పుడు ఒక అర్థము, ఒక భావము, ఒక తాత్పర్యము అక్కడ వస్తుంది. అది మనం చేయాలి, రైట్, అది మనం చేయాలి. సో కాబట్టి యూ నీడ్ టు కంపేర్. అందుకే వెంటనే స్ట్రైట్ అవే ఒక వాక్యం చదవగానే ఇంకా కంక్లూజన్లోకి జంప్ అవ్వకండి. చాలా మంది అలాగే ఒక వాక్యం చదవగానే ఒక అవగాహనకు వచ్చేస్తారు, ఒక అండర్స్టాండింగ్, ఒక కంక్లూజన్కి వచ్చేస్తారు. చాలా మంది మరి ప్రీచర్స్ కి ఉన్నటువంటి టెంప్టేషన్ కూడా అదే అనమాట. చాలా మంది బోధకులు కూడా ఉన్న శోధన ఏంటంటే అదే అనమాట. అంటే ఒక వాక్యం చదవగానే ఇంక ఇదే వాక్యం అని దాని గురించి వాళ్ళు మరి ఒక ప్రసంగాన్ని తయారు చేసి చెప్పేయడం. అంటే వెంటనే అంటే దాని మీద ఏమాత్రము ఆలోచించకుండా, స్టడీ చేయకుండా, ప్రేయర్ఫుల్ గా ప్యాసేజ్ ని స్టడీ చేయకుండా వెంటనే ఒక కంక్లూజన్లోకి వచ్చేసి ఇంకా తమ సొంత అభిప్రాయాలు ఇంకా అవన్నీ కూడా జోడించి చెప్పేయడం, ఒక ప్రసంగాన్ని లాగా చేయడం, లేక ఒక డాక్టర్నే దాని నుండి చేయడం. దే మేక్ ఎ డాక్టర్ అవుట్ ఆఫ్ దాట్. దట్స్ హౌ వీ హ్యావ్ సో మెనీ కల్టిక్ డినామినేషన్స్ దీస్ డేస్ కదండి. అందువల్ల అనేక రకాల తప్పుడు దుర్బోధ శాఖలు మనకు వచ్చాయి. ఎందుకంటే వాళ్ళు జస్ట్ ఏదో ఒక వచనాన్ని చూశారు, దాంతో ఇంక వాళ్ళు జంప్ అయిపోయారు, ముందుకెళ్ళిపోయారు. ఇదిలా ఉంది, క్రీస్తు దేవుడు కాదు, లేకపోతే అలాగా సంథింగ్. జస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. సో ముఖ్యంగా మనం ఇప్పుడు ఇక్కడ
ఈ ప్రవచనాత్మక గ్రంథాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వీటిని మనం వ్యాఖ్యానించేటప్పుడు లేక వీటిని అర్థం చేసుకునేటప్పుడు యూ నీడ్ టు కంపేర్ ఆల్ రిలేటెడ్ అండ్ ప్యారలల్ ప్యాసేజెస్. ఓకే, సెకండ్ పాయింట్ లోకి వెళ్దామండి. రియలైజ్ దట్ దేర్ మే బి ఎ లాంగ్ టైమ్, hundreds of thousands of years between the announcement of prophecy and its fulfillment. ఇది మీకు ముందే చెప్పానండి. ఇక్కడ నేను చెప్పినట్టుగా ఇక్కడ ఈ ఫోర్ షార్టనింగ్ అని చెప్పాను కదండి. అంటే ఒక ప్రవచనము చెప్పినప్పుడు, ఒక ప్రవక్త ఒక ప్రవచనాన్ని చెప్పినప్పుడు, ఉదాహరణకి యెషయా భక్తుడు యెషయా 61లో మరి ప్రభువు యెహోవా ఆత్మ నా మీద ఉన్నది, సువార్త ప్రకటించుటకు, బీదలకు సువార్తమానం ప్రకటించుటకు, మరి చెరలో ఉన్న వారికి విడుదల అనుగ్రహించుటకు, వచనం ఉంది కదండి, ప్రవచనం మొత్తం చదవట్లేదు. అది క్రీస్తు జీవితంలో నెరవేర్పుకి సుమారు 800 సంవత్సరాల కాలం పాటు పట్టింది. దాని నెరవేర్పు ఇక్కడ లూకా 8:17-21 దాకా. ప్రభు ఆ దినాన్న మరి ఆయన ఆ సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు, విశ్రాంతి దినాన్న ఆ గ్రంథపు చుట్ట ఆయనకి ఇవ్వబడినప్పుడు, అనగా ధర్మశాస్త్రం చదవడానికి ఆయన వంతు వచ్చినప్పుడు ఆయన వాక్యం చదివారు. ఏ వాక్యం? ఈ వాక్యం చదివి ఒక మాట అన్నారు, మీ వినికిడిలో నేడు ఈ మాటలు నెరవేర్పు కలిగాయి, నెరవేర్చబడ్డాయి అని ప్రభు చెప్పారు. సో దే టుక్ ఎ లాంగ్ టైం. ఓకేనండి, hundreds of years. కొన్ని ప్రవచనాలు నెరవేర్చబడడానికి thousands of years కూడా మరి పట్టొచ్చు. సో అది కూడా మరి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో వీ నీడ్ టు రియలైజ్ అది కూడా ఉన్నది. మరి ప్రవచనము అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత దాని నెరవేర్పుకి మరి అనేక మరి అంత చాలా కాలం కూడా పట్టవచ్చు అనేది ఇంకొక పాయింట్ అన్నమాట. అక్కడ నేను మీకు రెఫరెన్స్ ఇచ్చాను, అవన్నీ కూడా ప్రస్తుతానికి చదవక్కర్లేదండి. జస్ట్ మీరు స్లైడ్ లో ఉన్నాయి, మీరు నోట్ చేసుకోండి. నోట్ చేసుకుని ఈ వారంలో మీ ఫ్రీ టైంలో వాటిని ఒక్కసారి ఆ పాయింట్ ని దృష్టిలో పెట్టుకొని ఆ వాక్యాలు మీరు చదవండి, రైట్? ఎందుకంటే ప్రతి వాక్యం కూడా నేను ఒక రెఫరెన్స్ ఇచ్చినప్పుడు దాని అర్థం ఏంటంటే ఆ రెఫరెన్స్ లో దానికి సంబంధించినటువంటి మ్యాటర్ అనేది ఉంటుంది. సో దాన్ని మీరు తెలుసుకోగలగాలి, రైట్? మూడో పాయింట్ ఏంటంటే, అంటే ఇవన్నీ కూడా మీకు హింట్స్ అన్నమాట. ఒక ప్రవచనాత్మక వాక్య భాగాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ప్రాక్టికల్ గా, ఇవన్నీ కూడా మనకు కొన్ని గైడ్ లైన్స్ లాంటివి. డిస్టింగ్విష్ బిట్వీన్ ఆల్రెడీ ఫుల్ఫిల్డ్ అండ్ యెట్ టు బి ఫుల్ఫిల్డ్ ప్రాఫెసీ. గమనించండి, మనము ఈ 18 ప్రవచనాత్మక పుస్తకాలు చదివేటప్పుడు కొన్ని ఇదివరకే మరి జరిగినటువంటివి జరిగిపోయి నెరవేర్చబడినటువంటి ప్రవచనాలు కూడా ఉన్నాయి, ఇంకా నెరవేర్పు కావలసినటువంటి ప్రవచనాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు మన గనక యెషయా గ్రంథము 44:28 కనుక చూస్తే, యెషయా గ్రంథము 44:28 కనుక చూస్తే ఏముంది ఇందులో? కోరేషుతో నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే, యెరూషలేముతో నీవు కట్టబడదు అనియు దేవాలయమునకు పునాది వేయబడదు అనియు నేను చెప్పుచున్నాను. అక్కడ ఒక పేరు ఉందండి స్టార్టింగ్ లో. ఎవరిది ఆ పేరండి? ఎవరండి ఏంటి ఆ పేరండి? ఎవరితో ఆ ప్రవచనం దేవుడు చెప్తున్నాడండి? I hope you're all there active, following what I'm saying. Isaiah chapter 44 verse 28. ఆ పేరు చెప్పండి. Voice is getting cut fast. Isaiah chapter 44 verse 28. You want us to what? Yeah, can you read that verse? Who says of Cyrus, he is my shepherd, and he shall fulfill all my purpose. Saying of Jerusalem, she shall be built, and of the temple your foundation shall be laid. All right. So akada you see a name of a person there. What's the name of a person? Koreshu. Cyrus. English lo Cyrus. Okay. Telugulo Koreshu undi. Right. Kabatti ఇది ఆల్రెడీ ఫుల్ఫిల్డ్ ప్రాఫెసీ. ఇది వరకే నెరవేర్చబడినటువంటి ప్రవచనం ఇది. అంటే కోరేషు ఎవరండి? కోరేషు కోరేష్ ఎవరండి?
మాదీయ పారసిక రాజు. రాజు ఎవరండి? మాదీయ పారసిక రాజు. ఓకే, ఆయన ఏం చేశారండి? ఆయన చేసిన పని ఏంటి? కోరేష్ ఏం చేశాడు? కోరేష్ చాలా ప్రాముఖ్య పని ఆయన చేశాడండి. బైబిల్లో చాలా ఇంపార్టెంట్ రోల్. He gave the permission for Nehemiah to go. Yes, అవునండి. ఆయన అన్యుడే పంపించాడు. ఎస్ అండి, అవును. రైట్ అండి, మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతున్నట్టుంది. ఎనివే, ఐ గెట్ యువర్ పాయింట్. ఆయన అన్యుడైనప్పటికీ కూడా, దో హీ వాజ్ ఎ జెంటైల్, బట్ గాడ్ యూజ్డ్ హిమ్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్. ఎలాగంటే మరి దేవుని ప్రజలందరూ కూడా మరి క్యాప్టివిటీలో ఉన్నటువంటి యూదులందరూ కూడా తిరిగి తమ దేశానికి రావడానికి వచ్చి వారు తమ దేవాలయాన్ని కట్టుకోవడానికి, అలాగే ప్రాకార గోడలు నిర్మించుకోవడానికి, తిరిగి ఇక వారికంటూ ఉన్నటువంటి ఆ యొక్క సొంత దేశంలోకి తిరిగి రావడానికి ఆయన అఫీషియల్ గా పర్మిషన్ ఇచ్చినటువంటి వ్యక్తి. ఇంకా పర్మిషన్ మాత్రమే కాదు, ఇంకా వారికి ఏదేది అవసరమో అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తి ఆ యొక్క అన్య రాజు. ఓకే, సో కాబట్టి ఇప్పుడు ఆయన ద్వారా దేవుడు కొద్దిగా చెప్పాలంటే ఆయన ఉపయోగించుకొని తిరిగి తన ప్రజలందరినీ కూడా మరి వారి యొక్క సొంత దేశానికి రావడానికి దేవుడు అవకాశం కల్పించారు. మీరు ఇప్పుడు ఎజ్రాకు రండి. ఎజ్రా 6వ అధ్యాయము 3వ వాక్యం చదవండి. ఎజ్రా 6:3 నేను చదువుతున్నాను. రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు అతడు యెరూషలేములో ఉండు దేవుని మందిరమును గూర్చి నిర్ణయించినది, బలులు అర్పింప తగిన స్థలముగా మందిరము కట్టింపబడవలెను, దాని పునాదులు గట్టిగా వేయబడవలెను, దానిని నిడివి 60 మూరలను, దాని వెడల్పు 60 మూరలను ఉండవలెను. గమనించండి, ఇక్కడ ఇంకా వాస్తవంగా అంటే ఆ యొక్క ప్రవచనము నెరవేర్పు ఇక్కడ మనం చూస్తున్నాం. ఏ రీతిగా రాజు అయినటువంటి కోరేషు ఇక దేవుని ప్రజలందరూ కూడా తిరిగి తమ దేశానికి వెళ్ళిపోవడానికి అనుమతి మాత్రమే కాకుండా ఇక దేవాలయం నిర్మించేటటువంటి పనిలో కానీ దానికి సంబంధించినటువంటి సహాయ సహకారాలు అందించే విషయంలో అన్నింటిలో కూడా మరి ఏ రీతిగా కోరేషు ముందుకు వచ్చాడో అక్కడ అది నెరవేర్పు మరి మనము చూస్తూ ఉన్నాం. సో కాబట్టి కొన్ని ప్రవచనాలు మరి ప్రవచనాత్మక పుస్తకాల్లో మనం చదువుతున్నప్పుడు ఇదివరకే కొన్ని నెరవేర్చబడ్డాయి. ఇదివరకే ఆల్రెడీ ఫుల్ఫిల్డ్ ప్రాఫెసీస్ ఆర్ దేర్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ ఎగ్జాంపుల్స్ విచ్ ఇస్ ఆల్రెడీ ఫుల్ఫిల్డ్ ప్రాఫెసీ. ఇదివరకు నెరవేర్చబడిన ప్రవచనాల్లో అనేక ప్రవచనం ఏంటంటే ఇదనమాట, ఇదొకటి. సో దేర్ ఆర్ సమ్ yet to be fulfilled. కొన్ని ప్రవచనాలు ఉన్నాయండి, అవి ఇంకా నెరవేర్చబడలేదు, అంటే రాబోయే రోజుల్లో భవిష్యత్తులో అవి ఇంకా నెరవేర్చబడాల్సి ఉన్నది. సో కాబట్టి ఆ డిస్టింక్షన్ అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, సో వెన్ యూ డిస్టింగ్విష్ బిట్వీన్ ఆల్రెడీ ఫుల్ఫిల్డ్ అండ్ yet to be fulfilled prophecy, right, we can interpret the sections of prophecy in a right way. ఇక తర్వాత మనం చేయాల్సింది ఇంకా ఏంటి అంటే ఐడెంటిఫై ద ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అండ్ ద సింబాలిక్ లాంగ్వేజ్ అండ్ ఇంటర్ప్రెట్ అకార్డింగ్లీ. దీని గురించి ఇంతకుముందు నేను మీకు 2-3 సార్లు కూడా చెప్పాను. బైబిల్లో అనేక పుస్తకాల్లో ఇంక్లూడింగ్ ద పొయిటికల్ బుక్స్ ఈ యొక్క పద్య కావ్యం పోయిటరీ లాగానే ఈ యొక్క ప్రవచనాత్మక పుస్తకంలో కూడా వీ హ్యావ్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అండ్ సింబాలిక్ లాంగ్వేజ్. అలంకారపు భాష, అలాగే సాదృశ్యములు, గుర్తులు, చిహ్నములు, ఇవన్నీ కూడా మనకి ఇందులో కూడా ఉన్నాయి ఇక్కడ ప్రవచనాత్మక పుస్తకంలో. సో కాబట్టి we need to identify them, both the figures of speech and the symbolic language, and we need to interpret accordingly, right? A context, again the context will decide us according to that figure of speech and the symbolic language. సో దాని యొక్క క్యారెక్టర్ ఏంటి, ఫిగర్ ఆఫ్ స్పీచ్ వెనుకున్నటువంటి మీనింగ్ అండ్ ద పర్పస్ అండ్ ద మీనింగ్ ఆఫ్ ఇట్స్ రిప్రజెంటేషన్, అవి రెండు కూడా చూడమన్నాను. కొద్దిసేపు క్రితం మీతో చెప్పాను. ఆ సింబల్ గురించి లేక ఫిగర్ ఆఫ్ స్పీచ్ గురించి మనం చూస్తే ఆ యొక్క
symbol, meaning of the representation, and also the purpose of the representation. అవి రెండు కూడా మనం చూడాల్సి ఉంటుంది. సో కాబట్టి అక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా మరి ప్రకటన గ్రంథంలో ఉంటుంది. రెవల్యూషన్ చాప్టర్ 6 వర్సెస్ 1 to 6. సో అక్కడ అంత్యక్రీస్తు సాదృశ్యమైనటువంటి వ్యక్తి, రైట్, ఆ యొక్క తెల్లని మరి గుర్రం మీద వచ్చిన వ్యక్తి గురించి అక్కడ మరి మనము చూస్తాం. ఓకే, సో కాబట్టి వి నీడ్ టు డిస్టింగ్విష్ క్లారిటీ, మరి ఆ సింబల్ ఆర్ ద ఫిగర్ ఆఫ్ స్పీచ్ అనేది మరి మనము కాంటెక్స్ట్ ని మనం తీసుకున్నప్పుడు అగైన్ వీ కెన్ మేక్ దట్ అవుట్, ఓకే, క్లియర్లీ. సో కాబట్టి వీ నీడ్ టు డూ దట్ ఆల్సో. ఏది ఫిగర్ ఆఫ్ స్పీచ్ కానీ సింబాలిక్ లాంగ్వేజ్ క్లియర్ గా చూడగలగాలి. ఓకే, ఇక చివరిగా 5th హింట్ ఏంటంటే మనకు ఈ గైడ్ లైన్స్ లో మేక్ సర్టన్ ద ఇంటర్ప్రిటేషన్ డస్ నాట్ కాంట్రడిక్ట్ అదర్ స్క్రిప్చర్. మనం ఒక ప్రవచనాత్మక పుస్తకంలో ఒక అధ్యాయాన్ని కానీ వచనాన్ని కానీ చదివినప్పుడు మరి ఇతర లేఖనాలతో పోలిస్తే ఎటువంటి కాంట్రడిక్షన్ కూడా మనము అవకాశం ఇవ్వకూడదు, రైట్? వీ షుడ్ నాట్ గెట్ ఇన్ టు ఎనీ కాంట్రడిక్టరీ ఇంటర్ప్రిటేషన్స్. Like some cultic denominations, like they say that the Christ is not God, he is just the Son, he is subordinate to the Father. Okay, క్రీస్తు ఆయన దేవుడు కాదు, తండ్రే దేవుడు, మరి తండ్రి కన్నా తక్కువ స్థానంలో ఉన్నవాడు క్రీస్తు అని చూడండి. అంటే కొన్ని దుర్బోధ శాఖలు మరి ఎందుకు అటువంటి వచ్చాయంటే వాళ్ళు ఇతర లేఖనాలతో పోలిస్తే ఒక ఇతర లేఖనాలను లెక్కలోకి తీసుకోలేదు. ఎందుకంటే చాలా స్పష్టంగా యాక్చువల్గా కొంతమంది మా ప్రభు గురించి విమర్శించే వాళ్ళు కానీ ఈ మధ్య కొంతమంది ఎక్కడ చెప్పాడండి యేసు ప్రభు దేవుడని, బైబిల్లో ఎక్కడ నుంచి చెప్పాడా, ఆయన ఎక్కడ చెప్పలేదు కదా, మీరు పాస్టర్లు మీరు క్రైస్తవులు అలాగా ఆయన దేవుడు అని మీరు చెప్తున్నారు, మీరు ప్రకటిస్తున్నారు, ఆయన ఏమి నేను దేవుడు అని ఎక్కడ చెప్పుకోలేదు కదా అని వాళ్ళు అంటారు. దానికి మీ సమాధానం ఏంటండి? హౌ డు యు రెస్పాండ్ టు దట్? Anybody can share now briefly. We are coming to the closure of the session. చెప్పండి కదా. దేవుడు చాలా చోట్ల చెప్పుకున్నాడు, యేసుక్రీస్తు నేను దేవుడిని అని చెప్పుకున్నాడు. నేనే అని చెప్పుకున్నాడండి. పాత కాలంలో కూడా ఆయన చెప్పాడు, అవును, నేను తప్ప దేవుడు. Yes. Jesus said that I and my Father are one. He that has seen me has seen the Father. Yes. He has testified of himself that he is the Son of God and he is God. Okay. Thank you, Rao. Okay, అవునండి. సో దట్స్ ది ప్రాక్టికల్ ప్రాబ్లమ్ వి ఫేస్ ఇన్ అవర్ సొసైటీ దీస్ డేస్. మరి ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు దాన్ని సరిగ్గా తెలియక అలాగా మాట్లాడుతుంటారు. అంటే మీ దేవుడు ఎక్కడ చెప్పాడండి దేవుడు అని. అయితే మరి మీరిద్దరూ చెప్పినట్టుగా బోత్ బ్రదర్ అండ్ సిస్టర్ మీరు షేర్ చేసినట్టుగా చూడండి, యేసు ప్రభు మరి ఆయన దేవుడని రెండు విధాలుగా ఆయన ఎక్స్ప్రెస్ చేశారండి. బోత్ ఇన్ హిస్ వర్డ్స్ అండ్ ఇన్ హిస్ డీడ్స్, వర్డ్స్ అండ్ వర్క్స్ అని చెప్పొచ్చు. ఓకేనండి. హీ రివీల్డ్ హిస్ డివినిటీ బోత్ ఇన్ హిస్ వర్డ్స్ అండ్ వర్క్స్. ఆయన మాటలలో లేక బోధలలోను అలాగే క్రియలలోను ఆయన దేవుడని తెలియచేశాడు. అది ఒక సైడ్. ఇంకొక సైడ్ కూడా హీ రివీల్డ్ హిస్ డివినిటీ బోత్ డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ, పరోక్షంగాను ప్రత్యక్షంగాను రెండు విధాలుగా కూడా ఆయన తన దైవత్వాన్ని బయలుపరిచారు. ఎనివే, మేబీ గాడ్ విల్లింగ్ అగైన్ దేవుని చిత్తం అయితే ఇది సపరేట్ సబ్జెక్ట్. ఏంటంటే ద లైఫ్ మినిస్ట్రీ టీచింగ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క జీవితము పరిచర్య బోధలు అనేది మనకు ఇంకొక ఈ బైబిల్ ట్రైన్ లో ఇంకొక సబ్జెక్ట్ అనేది దేవుని చిత్తం అయితే నేను దాన్ని టీచ్ చేసినప్పుడు
అది ఇంకా డీటెయిల్డ్గా మనం వెళ్ళి అక్కడ నేర్చుకోవచ్చు. జస్ట్ మీకు ఒక చిన్న ఉదాహరణ ఇక్కడ చెప్పాను అంతే. అంటే ఏ రీతిగా కొంతమంది తప్పుగా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు, లేక ఈ దుర్బోధ శాఖలు వాళ్ళు తప్పుడుగా ఒక లేఖనాన్ని ఎక్కడో ఒకటి తీసుకొని, అందుకే నేను ఎందుకు చెప్పానంటే ఎగ్జాంపుల్ మీకు ఇది 5th పాయింట్ గురించి చెప్పానండి. మేక్ సర్టన్ ద ఇంటర్ప్రిటేషన్ డస్ నాట్ కాంట్రడిక్ట్ అదర్ స్క్రిప్చర్స్. ఒక లేఖన భాగాన్ని మీరు తీసుకుని ఒకలాగా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు, ఒకలాగా చెప్తూ ఉన్నారు, ఒకలాగా బోధిస్తున్నారంటే అది ఇతర లేఖనాలతో అది భిన్నాభిప్రాయం కాకుండా ఉండేది పట్టినట్టుగా మీరు చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మరి యేసుప్రభు దేవుడు కాదు మరి అని మీరు ఒక చోట ఏదో ఒక వచనాన్ని తీసుకొని చెప్పారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, యేసుప్రభు తండ్రికి ప్రార్థన చేసే సంఘటన మీరు తీసుకొని యోహాను సువార్త 17లో మరి చూడండి, ఈయనే దేవుడికి ప్రార్థిస్తున్నారు కాబట్టి ఆయనే దేవుడు అని ఒక కంక్లూజన్కి వస్తే, అంటే జస్ట్ ఆ ఒక్క అధ్యాయం కానీ, లేక ఒక్క వచనము కానీ, లేక ఒక్క సందర్భం సంఘటన తీసుకొని ఒక కంక్లూషన్కి వచ్చేస్తే, లేక ఒక బోధ చేసేస్తే, ఇఫ్ యు మేక్ డాక్ట్రిన్ అవుట్ ఆఫ్ దాట్, వాట్ ఆర్ యు డూయింగ్? We are contradicting with the other scripture passages, like where Jesus reveals his divinity both directly, indirectly through his words and works. కదండి, మరి అక్కడ తేడా కొట్టేస్తుంది అనమాట. అందుకనే మనం ఏం చేయాలంటే, ముఖ్యంగా ఇటువంటి ప్రవచనాత్మక పుస్తకాలు మనం చదువుతున్నప్పుడు మన యొక్క అవగాహన లేక మన యొక్క ఇంటర్ప్రిటేషన్ అనేది ఇతర లేఖనాల్లో ఏదైతే చెప్తుందో దానికి భిన్నాభిప్రాయంగా ఉండకుండా, అంటే కాంట్రాడిక్షన్ అనేది రాకూడదు. ఎందుకంటే ఇన్ బైబిల్, ఇన్ యాక్చువల్ గా నేను చెప్పాను, ముందే చెప్పాను, there are no contradictions in the Bible. Okay, maybe it might seem to be a contradiction. మనకు మొట్టమొదటిగా చదివితే ఇదేంటి ఇలాగుందే, భిన్నాభిప్రాయాన్ని వ్యక్తపరిచేదిగా ఉన్నదే అని అనిపిస్తుంది అంతే. తర్వాత మీరు అక్కడ ఆగి ఆ సందర్భాన్ని చదివి నిదానించి ఇతర లేఖనాలతో కంపేర్ చేసి చూస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది, ఓహో ఇది నిజంగా అయితే కాంట్రడిక్షన్ అయితే కాదు. ఇట్ ఈస్ నాట్ ఏ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్, బికాస్ బైబిల్ కెన్ నెవర్ కాంట్రడిక్ట్ విత్ ఇట్ సెల్ఫ్. ఎందుకంటే బైబిల్ అందరి గ్రంథకర్త ఎవరండి చెప్పండి? ప్రభువే కదండి. ఒకవేళ మరి ఒక 10 మంది రాశారు అనుకోండి, అక్కడ భిన్నాభిప్రాయాలు ఉంటాయి. యాక్చువల్గా అయితే బైబిల్లో వాస్తవంగా 40 మంది పైగా రాశారు. వాస్తవంగా చెప్పాలంటే కాంట్రడిక్షన్స్ ఉండాలి కదండి, కాంట్రడిక్షన్స్ ఉండాలి. 40 మంది కన్నా పైన రాశారు కాబట్టి. కానీ హూ ఈస్ ది అల్టిమేట్ ఆథర్? వాస్తవంగా నిజమైన గ్రంథకర్త ఎవరు చెప్పాలి? దేవుడే. దేవుడే కాబట్టి అక్కడ కాంట్రడిక్షన్స్ లేవండి. వాస్తవంగా 40 మంది గ్రంథకర్తలు ఉన్నా, అంటే 10 మంది కూడితే 10 మంది రాస్తే మాట్లాడితే కాంట్రడిక్షన్స్ వస్తాయి, అది సహజం. కానీ బైబిల్ విషయానికి వచ్చేటప్పటికి, ఆల్దో గాడ్ యూజ్డ్ లైక్ హ్యూమన్ వెజల్స్, అల్టిమేట్లీ హీఈస్ ఇన్ చార్జ్, హీఈస్ ఇన్ కంట్రోల్ కదండి. హీఈస్ ద వన్ హూ ఈస్ లీడింగ్, హీఈస్ ద వన్ హూ ఈస్ ఇన్స్పైరింగ్, మోటివేటింగ్ దెమ్ టు రైట్ what to write, what not to write. So that is why there are no contradictions in the Bible. But some cases maybe like కొన్ని వచనాలు కాంట్రడిక్షన్ గా మనకు కనిపించవచ్చు. It might seem to be a contradiction, but in reality it is not a real contradiction. It only complements with what the other passages would teach us, right? Okay, so అది అక్కడ ఆ బైబిల్ passages ఉన్నాయండి, మీరు అవి నోట్ చేసుకోండి, మీ ఫ్రీ టైంలో వాటిని చదవండి. ఓకే, ఇది కూడా మీరు ఇంటి దగ్గర చేయండి. వీక్లో రీడ్ ఐజయా, యెషయా 53 1 నుండి 9 వరకు చదవాలి. చదివి హౌ డు 1 Peter 2:21 to 25 అండ్ Matthew 8:14 to 20, 14 to 17 అప్లై దిస్ ప్రాఫెసీ టు జీసస్ క్రైస్ట్. సో మీరు ఇక్కడ మీరు చదవాల్సిన లేఖన భాగాలు 3 ఉన్నాయండి. ఐజయా 53 1 to 9, 1 Peter 2:21 to 25, Matthew 8:14 to 17. ఓకే, సో ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఒక ప్యాసేజ్ ఇచ్చాను, న్యూ టెస్ట్మెంట్ లో 2 ప్యాసేజెస్ ఇచ్చాను. సో ఫస్ట్ అది చదివి ఐజయా, యెషయాది. ఇప్పుడు నెక్స్ట్ కొత్త నిబంధనలు ఈ 2 కూడా చదివి, మరి ఈ 2 కూడా ఆ పాత నిబంధన ప్రవచనానికి ఏ రీతిగా
క్రీస్తుకు సంబంధించిన విషయాలు ముడిపడి ఉన్నాయి లేక సంబంధం ఉన్నదో మీరు ఒకసారి పరిశీలించండి. రైట్, ప్రస్తుతానికి ఇవి తీయక్కర్లేదు. ఇది యాజ్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ ఎక్సర్సైజ్ ఆర్ హోంవర్క్ యూ కెన్ డూ దట్. ఓకే, రైట్. ఇక మనం ఇది స్టార్ట్ చేస్తే మళ్ళీ ఇంకొక హాఫ్ అన్ అవర్ ఈజీగా వెళ్తుంది బండి. అందుకని నేను ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. టైం కూడా ఆల్మోస్ట్ 9:30 కావస్తుంది. కాబట్టి స్పెషల్ రూల్స్ లోనే చివరిది ఉందండి, లాస్ట్ వన్ ఉంది. అదేంటంటే యూజ్ ఆఫ్ ది ఓటీ ఇన్ ది ఎన్టీ. సో కాబట్టి ఐ వుడ్ నాట్ స్టార్ట్ ఇట్ నౌ బికాస్ ఇట్ విల్ టేక్ క్వైట్ సమ్ టైమ్, బట్ వేర్ యాస్ we will be ending it here. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ మండే మనం ఇంకా ఆ 8th రూల్లోకి ఇంకా లాస్ట్ చివరి రూల్ స్పెషల్ రూల్లో 8 to 9 చెప్పాను కదండి. ఆ 8 నెక్స్ట్ వీక్ చూద్దాం. రైట్, సో ఇది. సో ప్రస్తుతానికి మరి మనం ఇది నాన్న 5, 6, 7 అంటే 3 రూల్స్ మనం ఇది మనం స్టడీ చేశాం. ఓకే, 5వ రూల్ సింబల్స్, చిహ్నములు. 6వ స్పెషల్ రూల్ టైపాలజీ ఆర్ టైప్స్, పోలికలు. 7వది ప్రాఫెసీ, ప్రవచనాత్మక విభాగాలు. రైట్, ఈ 3 రూల్స్ నెంబర్ 5th, 6th and 7th రూల్ వీ హ్యావ్ స్టడీడ్ టుడే. రైట్, మరి నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసిన తర్వాత వీ కెన్ హ్యావ్ సమ్ ఫీడ్బ్యాక్ అండి. సో లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, మహాపరిశుద్ధుడా తండ్రి ప్రభా, మరి ఈ దినాన్న ఈ యొక్క బైబిల్ క్లాస్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, మీ యొక్క వాక్యము ఎంత అద్భుతమైనదో అయ్యా. మరి ఏ రీతిగా మీరు ప్రభువా మరి తండ్రి మీ యొక్క దాసులను ఎంపిక చేసుకొని మీరే అన్ని విషయాల్లో ఆధీనంలో ఉంటూ అద్భుతమైన రీతిలో మీ వాక్యాన్ని వ్రాయించి ప్రభువా మీరు మాకు ఎటువంటి అయ్యా కాంట్రడిక్షన్స్ లేకుండా స్పష్టమైన రీతిలో అద్భుతమైన రీతిలో మీరు దీన్ని మాకు వ్రాయించి ఇచ్చారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి ఈ దినాన్న మేము నాయనా మరి మీ లేఖన భాగాలు చదువుతున్నప్పుడు అయ్యా ఏ రీతిగా ఎటువంటి వాక్య భాగాన్ని ఏ రీతిగా మేము అర్థం చేసుకోవాలో, మేము గ్రహించాలో, మేము వ్యాఖ్యానించాలో, అయ్యా ఇతరులకు కూడా మేము తెలియచేయాలో ఆ విషయాలన్నీ కూడా ప్రభువా ఆ యొక్క ఈ వ్యాఖ్యాన నియమాలు మీరు మాకు తెలియచేస్తూ ఉన్నారు. ఇవెంతగానో మాకు సహాయపడతాయి ప్రభువా. మేము దేవుని యొక్క వాక్యాన్ని అర్థవంతమైన రీతిలో చదవాలి అంటే ఈ నియమాలన్నీ కూడా మాకు అవసరమే, ఈ సూత్రాలు అన్నీ కూడా మాకు అవసరమే. ఇవన్నీ ఎంతో ఉపయోగకరంగా మాకు ఉంటాయి ప్రభువా. ఆత్మీయ జీవితంలో మేము ఎదుగుటకు, వాక్య అవగాహన, సత్యవాక్యము సరిగా విభజించుటకు అయ్యా మరి సత్యవాక్యము సరిగా ఉపదేశించుటకు ఈ వాక్య నియమాలు, ఈ యొక్క వ్యాఖ్యాన నియమాలు, ప్రత్యేక నియమాలు ఈ దినాన్ని నేర్చుకున్న ప్రభువా మాకు ఎంతగానో సహాయపడుతున్నాయి. అయితే వీటిని మరలా మేము ప్రభువా ధ్యానించుకుంటూ మీ వాక్యాన్ని కూడా ధ్యానించుకుంటూ ప్రార్థనా పూర్వకంగా మీ యొక్క వాక్యాన్ని క్రమమైన రీతిలో, లోతైన రీతిలో, అర్థవంతమైన రీతిలో మేము చదువుటకు కావలసిన కృపను, శక్తిని మా అందరికి కూడా దయచేయమని ఈ దినాన ప్రభువా యొక్క బైబిల్ క్లాస్లో మరి పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, వారిని, వారి కుటుంబాలను, వారు చేసే పనుల్లో మీరు తోడుగా నడిపించమని ప్రభువా. ఇంకా మీ చిత్తంలో మీ ఏర్పాట్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రభువా ఈ రీతిగా ఆన్లైన్లో కలుసుకొని మీ యొక్క వాక్యంను కలిసి ధ్యానిస్తూ నేర్చుకుని అనేక సంగతులు మేము నేర్చుకుని ప్రభువా మీ కొరక ఈ లోకంలో వెలుగుగా, ఉప్పుగా జీవించడానికి కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం. సమృద్ధి అయిన ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచును. సమృద్ధి అయిన ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచును. అలసిన హృదయాలకు ఇది సమృద్ధి జీవం.
వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. యేసులో సమృద్ధి జీవం. యేసులో సమృద్ధి జీవం. యేసులో